మంచి వేసవికాలం గ్రీష్మ ఋతువు నడుస్తోంది. ఒక 4 వీధుల కూడలిలో ఎవరో దయ కలిగినటువంటి వాడు ఒక చలివేంద్రం పెట్టాడు. అక్కడికి బాటసారులు 4 వైపుల నుంచి వచ్చి కలుసుకుంటారు. కలుసుకున్న వాళ్ళు తలపాగాలు విప్పి ఉత్తరీయాలు తీసి దులిపి అక్కడ కూర్చుని చల్లటి నీళ్లు తాగుతారు. మీరు ఎటెడుతున్నారని అడుగుతారు. మేమేదో ఇలా అన్నవరం చూడడానికి ఎడుతున్నామండి అంటారు. మీరు ఎటెడుతున్నారంటే మేము అన్నవరం నుంచే వస్తున్నాం, జగ్గంపేట ఎడుతున్నాం. మీరెటెడుతున్నారు, కాకినాడ పెడుతున్నాం. ఇంకొకరు ఎటెడుతున్నారు, ఏదో శాంతి ఆశ్రమం వైపు పెడుతున్నారు. 4 దిక్కులకు వెళ్ళిపోతారు. కాసేపు అక్కడ కూర్చుంటారు. అబ్బో ఎండలు చాలా గట్టిగా ఉన్నాయండి, మా ఊళ్ళోనూ ఇంతే, మీ ఊళ్ళోనూ ఇంతే మాట్లాడుకుంటారు. ఎంతసేపు కలిసి ఉంటారు. వాళ్ళు వచ్చింది మంచినీళ్ళు తాగడానికి, మంచినీళ్ళు తాగడం అయిపోయింది, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మ ఈ లోకంలో కూడా అంతే అమ్మా, ఎక్కడో పుడతాడు, యవ్వనం వస్తుంది, ఇంకొక స్త్రీని స్వీకరిస్తాడు, ఇద్దరికీ కలిపి కొంత సంతానం పుడుతుంది. మా పిల్లలు అంటారు. ఏదో ధూర్జటి కళహస్తీశ్వర శతకంలో ఓ చిత్రమైనటువంటి మాట అంటాడు. ఆలంచున్మెడ కట్టి దానికి నపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబు కావించి అన్నాడు. ఓ కొడుకుని కూతుర్ని కంటాడు. అబ్బో కూతురు పెళ్ళి అంటాడు, ఎంత పొంగిపోతాడో. ఆ కూతురు పెళ్లి చేసేస్తాడు. పుట్టింది కొడుకు కూతురు, కూతురు వెళ్ళిపోయింది ఇంకో ఇంటికి. కొడుక్కి పెళ్లి చేసి ఇంకో అమ్మాయిని తెచ్చుకుంటాడు. నా కోడలు అంటాడు. పుట్టింది కొడుకు కూతురు, ఓ అమ్మాయిని ఇచ్చేసాడు, ఇంకో అమ్మాయిని తెచ్చుకున్నాడు. మనవలు, వియ్యాలారు, ఏవో పండగలు పబ్బాలు బాలసారెలు నామకరణాలు హడావిళ్ళు జరిగిపోతుంటాయి. ఈలోగా కాలంలో జీవితం కూడా ముగిసిపోతుంది. కాబట్టమ్మా ఎక్కడో పుడతాడు, ఎవరితోనో కలుస్తాడు, తెలిసున్న వాళ్లతో కలవాలని ఎక్కడుంది లోకంలో? ఎక్కడో పుడతాడు, ఏ 25 ఏళ్ళో వచ్చాక ఎవరో భార్యని స్వీకరిస్తాడు, వాళ్ళిద్దరికీ కలిపి సంతానం కలుగుతుంది, ఉంటారు. ఎవరు ముందో ఎవరు వెనకో వెళ్ళిపోతారమ్మా. వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళంటే చలివేంద్రం దగ్గర కలుసుకున్న బాటసారు. కానీ అనామకంగా వెళ్ళిపోవడం కాదమ్మా గొప్ప, చరిత్రలో మిగిలిపోవాలి, పేరు జ్ఞాపకం ఉండిపోవాలి. ఎటువంటి కొడుకుని కన్నావమ్మా? భవత్సూనుండు, నీ కొడుకు శూరుండాతడు, మహాశూరుడమ్మా, సామాన్యమైన వాడా, 3 లోకాలని గడగడలాడించాడు. శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహావతారం ఎత్తి దొంగ దెబ్బ తీసి చంపాడమ్మా అన్నాడు. ఆయనేం అలా చంపలేదు, కానీ అలా అంటాడు. దొంగ దెబ్బ తీసి చంపేశాడమ్మా నా తమ్ముణ్ణి, లేకపోతే ఆయన్ని చంపడం సామాన్యమైన విషయమా? అంత గొప్పవాడు. అటువంటి వాడు వెళ్ళిపోతే ఏడవచ్చా? ఏడవకూడదు. మహాశూరుండాతడు తద్వియోగమునకున్ దుఃఖింప నీకేటికి. అటువంటి వాడు వెళ్ళిపోతే ఏడవడం ఏమిటమ్మా? పనికి మాలినవాడిగా పుట్టి ఏ పేరు ప్రతిష్ట ఎవరికీ తెలియకుండా పక్కింటి వాడికి వెనకింటి వాడికి కూడా తెలియనంత అనామకమైన జీవితాన్ని గడిపి వెళ్ళిపోతే అనుకోవాలి. కానీ ఎంత కీర్తి సంపాదించాడమ్మా! హిరణ్యకశిపుడి దృష్టిలో కీర్తి సంపాదించాడు, లోకం దృష్టిలో అపకీర్తి సంపాదించాడు. కాబట్టి నీరాహార నివిష్ట పంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో శూరుల్ పోయిడి త్రోవ పోయనుభవత్సూ నుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకున్ దుఃఖింప నీకేటికిన్ అని. అయినా ఏడుపు మానకుండా ఏడుస్తున్నటువంటి తల్లిని, మరదల్ని, పిల్లల్ని చూసి ఆ పక్కనున్న వాళ్ళ వంక తిరిగి ఓ మాట చెప్పాడు. అసలు నిజంగా ఈ ఒక్క పద్యం జ్ఞాపకం ఉంటే ఎంత వేదాంతం చెప్పాడు రా అనిపిస్తుంది. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుటు నుండ చూచెదరు తా చావకమానిడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు ఇదెక్కడి చోద్యము ఎచ్చట నుండి వచ్చే నచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికిన్ అన్నాడు. ఏమిట్రా వీళ్ళందరికీ ఇదో దిక్కుమాలిన అలవాటు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము, చాలా ఆశ్చర్యం. దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. ప్రతి ప్రాణి పుట్టినది చచ్చిపోతోందన్న విషయాన్ని చూస్తూనే ఉంటారు. మా తాతగారు వెళ్ళిపోలా, ముత్తాతగారు వెళ్ళిపోలా, తండ్రి గారు వెళ్ళిపోలా, తల్లిగారు వెళ్ళిపోలా, పుట్టిన ప్రాణులన్నీ వెళ్ళిపోతాయి. పుట్టింది అంటే దానికి వెళ్ళిపోయేటటువంటి తేదీ కూడా ఉంటుంది. కాబట్టి ఎందరో వెళ్ళిపోతారు, చూస్తున్నారు. కానీ ఎవరో వీళ్ళకి ప్రీతిపాత్రమైనటువంటి ఒక వ్యక్తి వెళ్ళిపోతే మాత్రం వెళ్ళిపోయాడని ఏడుస్తారేమిటి? ఎంత వేదాంతం చెప్పాడు నిజంగా. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు. ఏదో వీడు చచ్చిపోకుండా ఉండిపోతాడు, వాడొక్కడే తెలివి తక్కువ వాడైపోయి చచ్చిపోయి వెళ్ళిపోయాడు అన్నట్టు ఏడుస్తాడేమిటి? వీడు మాత్రం చచ్చిపోయి వెళ్ళిపోవడం ఏంటి?
ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికిన్. ఎక్కడ నుండో వచ్చాడు, వచ్చిన వాడు అక్కడికి వెళ్ళిపోవాలి, అది సిద్ధాంతం. నేను ఇక్కడికి ఉపన్యాసం చెప్పడానికి మా ఇంటి నుంచి బయలుదేరి వచ్చాను, ఇక్కడే కూర్చుని ఉండిపోతానా ఏమి జీవితాంతం? వెళ్ళిపోతాను కాసేపు ఆగి మా ఇంటికి. ఎక్కడ నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవడం నైజము ప్రాణికోటికి. మరి ఆయన కూడా ఎక్కడి నుంచో వచ్చాడు. కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాయాత తత్వం చింతయ తదీయభ్రాత అంటారు శంకర భగవత్పాదులు. ఏమిట్రా నేను నేను నేనని గుండెల మీద చెయ్యేసుకున్నంత విర్రవీగుతావు? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? అమ్మ కడుపులోకి ఎప్పుడు ప్రవేశించావు? అమ్మ కడుపులోనికి వచ్చే ముందు ఎక్కడున్నావు నువ్వు? నీకేమైనా తెలుసా? తత్వం చింతే తదీయభ్రాత. ఇలా ఎన్నాళ్ళు తిరుగుతావు? పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అని అడిగే రోజు ఉండదా నీకంటారు. అలా అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచో వచ్చాడు, ఎక్కడ నుంచి అమ్మ కడుపులోకి వచ్చాడో అలాగే మళ్ళీ నిష్క్రమించి వెళ్ళిపోవాలా వచ్చిన చోటికి. కాబట్టి ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఆ వెళ్ళిపోవడం అనేటటువంటిది చాలా సహజమైన విషయం. అంత గుండెలు బాదుకుని ఏడుస్తారు ఎందుకు హిరణ్యాక్షుడు చచ్చిపోతే? అలా ఏడవకూడదండి, అలా ఏడవకూడదన్నాడు. ఇంత ఊరడించాడు, వాళ్ళందరూ విన్నారు, అబ్బో చాలా వేదాంతం చెప్పాడన్నారు, ఏదో మనసు ప్రశాంతతని పొందారు. ఈయన అది రాక్షసతత్వము అన్న మాటని అర్థం చేసుకోవాలి. రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే వాడికి వేదాంతం తెలియదని, వాడు చదువుకోలేదని, వాడికి భగవంతుడి గురించి ఏమీ తెలియదని, జీవ పరిణామం గురించి తెలియదని అనుకుంటే తప్పు. ఎన్నో విషయాలు తెలుసు, ఎన్నో విషయాలు మాట్లాడతాడు, అనుష్ఠాన పర్యంతములోనికి రాదు. తన వరకు తన దగ్గరికి వచ్చేటప్పటికీ దేన్నీ పాటించాడు. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ఇంకొకటికి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే నాలాగా. అనుష్ఠించమన్నారనుకోండి చాలా కష్టం. సంధ్యావందనం చెయ్యండి చెయ్యండి అని చెప్పడం తేలిక. తాను నియమం తెప్పకుండా సంధ్యావందనం చేస్తే తెలుస్తుంది సంధ్యావందనం యొక్క గౌరవం ఏమిటో. ఒక్క సంధ్యావందనం చెయ్యడానికే జీవితంలో అంత ధృతి కావలసి ఉంటే నోటితో ప్రవచనం చేస్తున్న విషయాలన్నింటినీ ఆచరించడానికి జీవితంలో ఎంత ధృతి ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి. అందుకే పరమ యథార్థంగా చెప్పాలి అంటే మనం ఎన్ని మాట్లాడామన్న దానికన్నా ఎన్ని విషయాల్ని అనుష్ఠించామన్నదే చాలా గొప్ప. నాకు అనేక పర్యాయాలు అనిపిస్తుంటుంది, ఈ ప్రవచనాలు మానేద్దాం, ఎందుకు ఈ ప్రవచనాలు, ఇవి మానేసి సాయంకాలం కూర్చుని ఇంకో 1000 మార్లు గాయత్రి చేసుకుందాం, చాలు చెప్పినన్నాళ్ళు చెప్పి మనమేం ఉద్ధరించాలా ఏమి, మనని మనం ఉద్ధరించుకుంటే చాలనిపిస్తుంటుంది. పరమ సత్యం అది, లోకంలో అంగీకరించి తీరవలసిన విషయం. ఒకరికి బోధ చేయడం కన్నా తాను అనుష్ఠించడం అనేటటువంటిది అత్యంత అవసరం. కానీ మా శంకర గారు చెప్పినట్టు కొంతమంది నుదుటిన పరమేశ్వరుడు అలా రాసేశాడు, నువ్వు అలా మాట్లాడుతుండాలని. వాడికి తప్పదు, అలా మాట్లాడవలసిన అవసరం వాడి మీద వచ్చి పడిపోతుంటుంది, అందుకని మాట్లాడుతుంటాడు. కాబట్టి ఈ మాటలన్నీ విని వాళ్ళు మారారు. హిరణ్యకశిపుడు మారాడు అనుకుంటే చాలా పొరపాటు. ఆయన అనుష్ఠానంలోకి ఈ వేదాంతంలో కోటో వంతు వచ్చి ఉంటే మహాపురుషుడైపోయి ఉండేవాడు. ఎందుకంటే చరిత్రలో మీరు పౌరాణిక వాంగ్మయాన్ని తీసుకుంటే అసలు రాక్షసులలో హిరణ్యకశిపునిలా తపస్సు చేసినటువంటి రాక్షసుడు మీకు కనపడడు. అంత ఘోరమైనటువంటి తపస్సు చేశాడు, బ్రహ్మగారిని అంత మెప్పించాడు. అంత మెప్పించినటువంటి వాడు ఈ కోరిక కోరకుండా శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చెప్పినట్లుగా నాకేమీ అక్కర్లేదయా, వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో నరో వా యక్కశ్చిద్ భవతు భవ కింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి అంటారు. నా మనస్సు సర్వకాలముల యందు నీ పాదపద్మముల యందు ఉండాలని కోరుకుని ఉంటే, విభీషణుడు ధర్మాన్ని కోరుకున్నట్టుగా కోరుకుని ఉంటే రామాయణంలో విభీషణుడు ఎలా చిరంజీవి అయిపోయాడో హిరణ్యకశిపుడు కూడా అంత గొప్పవాడై ఉండేవాడు. కానీ నోటితో చెప్పడానికి పనికొచ్చిన వేదాంతం అనుష్ఠానం చేయడానికి పనికి రాకపోతే, తన ధర్మాన్ని తాను అనుష్ఠించకపోతే దాన్ని మెట్ట వేదాంతం అని పిలుస్తారు. అది మంచి పద్ధతి కాదు. నువ్వు ఏది చెప్తున్నావో అందులో నువ్వు అనుష్ఠించి తీరాలి. నీ అనుష్ఠానానికి పనికిరాని విషయాన్ని, నువ్వే ఆచరించిన విషయాన్ని 10 మందికి చెప్పడానికి యోగ్యత ఉండదు. అది ఎవరైనా సరే.
ఇతరులకు చెప్పే ముందు తాను అనుష్ఠించడం అనేటటువంటిది ప్రధానంగా స్వీకరించాలి. అది లేకపోతే వచ్చే ప్రమాదం ఏమిటంటే దాన్ని రాక్షస బుద్ధి అంటారు. ఆ పాండిత్యం దేనికి పనికొస్తుంది అంటే ఇతరులకు చెప్పడానికి పనికొస్తుంది. అప్పుడు దానిలోకి ఏది ప్రవేశిస్తుందంటే అది ఒక కర్తవ్యంగా, అది ఒక సంతోషంగా, అది భగవన్నామ సంకీర్తనంగా, ఒక పౌరాణిక వాంగ్మయాన్ని ఆవిష్కరించడంగా కన్నా కీర్తి కండూతి ఎక్కువైపోతుంది. అలా చెప్పడం వల్ల ఏదో కీర్తి వస్తుందన్న తాపత్రయం పెరిగిపోతే వ్యక్తే శాశ్వతం కానప్పుడు కీర్తి ఏమి శాశ్వతం? అది ఏమి ఉంటుంది? భగవంతుణ్ణి సేవించిన వాడు తరిస్తాడేమో కానీ భగవంతుణ్ణి సేవించకుండా కేవలం కీర్తి ఒక్కటి సంపాదించి పులువుకునేది ఏముంటుంది? అందుకే హిరణ్యకశిపుని యొక్క వృత్తాంతంలో అత్యంత జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన విషయం అంటూ ఏమైనా ఉంటే నీకు ఎంత వేదాంతం తెలుసన్న దానితో సంబంధం లేదు. నీకు తెలుసున్న దాంట్లో నువ్వు ఎంత అనుష్ఠిస్తూ ఉంటావన్నది ప్రధానం. నువ్వు ఏ పాటి అనుష్ఠానం చేస్తావు, ఎంత ఆచరణలోకి తెచ్చుకుంటావు, దాన్ని బట్టి అభ్యున్నతి ఉంటుంది. అది లేకుండా కేవలం ఒక వాచావేదాంతమైతే నోటితో చెప్పడం వరకే అది పనికొస్తే అది రాక్షసత్వం అవుతుంది. అది తన అనుష్ఠానానికి పనికిరానిదై కూర్చుంటుంది. హిరణ్యకశిపుడి దగ్గర వచ్చినటువంటి పెద్ద సమస్య అక్కడే వచ్చింది. సరే, మంత్రుల్ని పిలిచాడు, తన పరివారాన్నంతటినీ పిలిచాడు. శ్రీ మహావిష్ణువు నా యొక్క సోదరుణ్ణి నిర్జించాడు కాబట్టి నాకు విష్ణువుని నిర్జించాలని కోరికుంది. విష్ణువుని నిర్జించడం సాధ్యమా? సాధ్యం కాదు. ఆయనకి అచ్యుతుడు అని ఒక పేరు. అచ్యుత్ అంటే తీసేయడం, అచ్యుత్ అంటే తీయడానికి వీలు లేనిది. ఆయన్ని తీసేయడం ఎవరికి సాధ్యం కాదు. అందుకే భాగవతంలో ఒక మాట ఉంది, హిరణ్యకశిపుడు అన్ని లోకాల్లోనూ వెతికాడు విష్ణువు కోసం. విష్ణువు ఎక్కడున్నారు? ఆయనే చెప్పారు ఒక చోట, వాడు నా కోసం వెతికాడు, నేను ఎక్కడున్నానో తెలుసా? వాడి గుండెల్లోనే ఉన్నానన్నారు. ఆయన వాడి గుండెల్లోనే ఉన్నాడు. విష్ణువు ఎక్కడుంటాడు? విష్ణువు అన్ని ప్రాణుల యందు ఉంటాడు. ఆభరణములు అన్నిటి యందు బంగారం ఉన్నట్టు విశ్వమంతా విష్ణువు వ్యాపించి ఉంటాడు. హరిమయము విశ్వమంతయు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు శుకాచార్యుల వారు పరీక్షితుతో మాట్లాడుతూ. అసలు విష్ణు స్వరూపం కానిది లోకంలో ఏదీ లేదు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అందుకే ఆ విష్ణువుని నిర్జించాలని కోరిక. విష్ణువు ధర్మపక్షపాతి. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ విష్ణు ఉంటారు, వేదం ఎక్కడుంటుందో అక్కడ విష్ణు ఉంటారు. అందుకే శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ దేనిని రక్ష చేస్తుంటారు అంటే వేదములను రక్షిస్తుంటారు. వేదరక్షణమే లోకరక్షణము, గోరక్షణమే లోకరక్షణము. ఈ విషయం బాగా స్థిరంగా ఉంచుకోవాలి. అందుకే మత్స్యావతారంలో ఆయన వేదములను రక్షించడానికి కారణమేమి అంటే వేదము ప్రమాణముగా మిగిలితే లోకము మిగులుతుంది. అందుకే వేదరక్షణమే లోకరక్షణము. ఆ రక్షణ ఎప్పుడూ చేసేటటువంటి విష్ణు భగవానుడి మీద వ్యతిరేకత పెంచుకోవడము అంటే ధర్మం పట్ల వ్యతిరేకత పెంచుకోవడం, వేదం పట్ల వ్యతిరేకత పెంచుకోవడం. ఆ వ్యతిరేకత పెంచుకున్న వాడికి ఆయుష్ క్షీణిస్తుంది తప్ప ఆయుష్ ఎందుకు వృద్ధి పొందుతుంది? కాబట్టి ఆయన విష్ణువు మీద పగతో తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఎందుకని? తనకున్నటువంటి బలంతో విష్ణువుతో యుద్ధం చేయడం సాధ్యం కాదు. 3 లోకములను తన వశం చేసుకోవడం సాధ్యం కాదు. అందుకే బ్రహ్మగారి గురించి తపస్సు చేసి బ్రహ్మగారి యొక్క అనుగ్రహము చేత అటువంటి శక్తిని పొందుతానన్నాడు. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఒక విచిత్రమైనటువంటి విషయం. తనకి శక్తి లేదు. తనకి లేని అపూర్వమైన శక్తిని ఎవరి వలన పొందుతాడు? బ్రహ్మగారి వలన పొందుతాడు. బ్రహ్మగారు ఎవరు? సృష్టికర్త. బ్రహ్మగారు సృష్టికర్త అయితే పక్కన స్థితికర్త ప్రళయకర్త ఉన్నారా లేదా? బ్రహ్మగారు స్థితికర్త కన్నా వేరుకాడు, బ్రహ్మగారు ప్రళయకర్త కన్నా వేరుకాడు. ఒకే ఒక పరబ్రహ్మము సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు బ్రహ్మగా కూర్చుంటుంది. అదే బ్రహ్మము నిలబెట్టినప్పుడు విష్ణువుగా కూర్చుంటుంది. అదే బ్రహ్మము లయకారకుడిగా ఉన్నప్పుడు శివుడిగా ఉంటాడు. లయకారకుడు అంటే చంపేస్తాడని కాదు దాని అర్థం. చాలామంది లయకారకుడు అంటే శివుడు చంపేస్తాడంటుంటారు. కాదు. లయ అంటే స్వల్పకాలిక లయము అంటే నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తాడు, నిద్రపోయేటట్టుగా అనుగ్రహిస్తాడు, దానివల్ల శక్తి పొందుతారు. ఆత్యంతిక ప్రళయము అని జ్ఞానం ఇస్తాడు, దానివల్ల మోక్షం వస్తుంది. మహాప్రళయము అని పరమేశ్వరుణ్ణి పొందలేకపోయిన వాళ్ళందరినీ తానే పొందేస్తాడు. అప్పుడు వాళ్ళు ఆయనని పొందలేకపోతే
ఆయనే వాళ్ళని పొందుతాడు. ఒక మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో పడిపోతే నల్లపూసలన్నీ మైనపు ముద్ద కంటుకున్నట్టు మహాప్రళయమునందు పరమేశ్వరుడే ప్రాణులన్నిటినీ తాను పొందేస్తాడు. ఆ మూడు చేసేటప్పుడు అపారమైన కారుణ్యము కారణం తప్ప ఏదో చంపుతూ కూర్చోవడమే పరమేశ్వరుడు యొక్క పని కాదు. కాబట్టి అదే బ్రహ్మము మూడు పనులు చేస్తూ ఉంటుంది. మీరు తండ్రిని చూడండి, ఒక కుటుంబంలో ఒక యజమాని ఉంటాడు. ఒక ఉదాహరణ చెప్పాలంటే నేనే ఉన్నాను. నేను ఇప్పుడు ప్రవచనం చేస్తున్నాను. ప్రవచనం చేసేటప్పుడు నేను సభాధ్యక్ష స్థానమనందున్నాను. అందుచేత సభ అంతటి చేత గౌరవింపబడడానికి నేను యోగ్యతని పొంది ఉంటాను. అదే నేను కిందకి దిగిపోయి మా ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి, నాకు మా అత్తగారు కనపడ్డారనుకోండి, మాతృపంచకంలో ఒకరావిడ నాకు తల్లితో సమానం. ఆవిడ ముందు నేను నిలబడినప్పుడు పరమ గౌరవంతో నించుంటాను. ఏమయ్యా కోటేశ్వరరావు, బుద్ధి ఉందా లేదా నీకు? ఎందుకయ్యా అన్ని ప్రవచనాలు, ఆరోగ్యం పాడవదు అన్నారనుకోండి, ఓ నవ్వు నవ్వి అత్తయ్యారు అలాగే లేండి అంటాను. అంతేకాని ఆవిడ మీద తిరగబడతానా? ఆవిడ మాతృపంచకంలో ఒకరు. అదే నా భార్య దగ్గర నించున్నాను అనుకోండి, నా భార్యతో మాట్లాడినప్పుడు బహుభంగిమల నేను మాట్లాడచ్చు. తనని నేను శృంగార భావనతో చూసినా దోషమేం నాకు అంటదు. నా కూతురు ముందు నించున్నాను అనుకోండి, ఒక తండ్రిగా నిలబడి దాని అభ్యున్నతి కొరకు మాట్లాడతాను. ఒక్క నేనే ఎవరి ముందు నిలబడితే ఆ పాత్రలోకి ఒదిగిపోయినప్పుడు, పరబ్రహ్మము సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా, స్థితి చేసినప్పుడు విష్ణువుగా, ప్రళయం నిర్వహించినప్పుడు శివుడిగా ఉంటుందని చెప్తే దానికి అభ్యంతరం ఎందుకు వస్తుంది? ఏమీ రాదు. ఏకస్వమేవ బహుదా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయలోకనాథ శ్రీమల్లికార్జున విభో తప సుప్రభాతం అంటలేదు. ఉన్న ఆ ఒక్క పరబ్రహ్మమే మూడుగా ఉంటోంది. ఓ శివ, నీ దర్శనానికి వచ్చామని శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో సుప్రభాతం పాటల్లా. కాబట్టి బ్రహ్మగారి అనుగ్రహాన్ని పొంది స్థితికారుడైన విష్ణువుని నిర్జించడం ఎలా సాధ్యం అవుతుంది అంటే, ఏ బ్రహ్మగారి వలన తాను శక్తి పొందుతున్నాడో ఆ శక్తి అదే బ్రహ్మగారు విష్ణువు రూపంలో ఉన్నప్పుడు ఆయన్ని నిర్జించడానికి అది పనికిరాదు అన్న విషయాన్ని తెలుసుకోలేకపోయాడు. చేతితో పటకారని పట్టుకోగలనేమో కానీ పటకార చేతిని ఎప్పటికీ పట్టలేదు. నా శక్తి వలన పటకార పాలగిన్నెని పట్టుకుంటుంది తప్ప పటకార నా చేతిని పట్టుకోవడం ఒక్కనాటికి దాని జీవితంలో దానికి సాక్ష్యం కాదు. ఒకవేళ అలా పటకార నా చేతిని పట్టుకుంటే అది పనికి మాలిన పటకార, వెంటనే తీసి పక్కన బారేసి ఇంకోటి తీసుకొస్తారు తప్ప అది ఇంకా వాడరు దాన్ని. అటువంటిది ఆ బ్రహ్మగారి అనుగ్రహంతో తపస్సు వలన శక్తిని పొంది ఆ శక్తితో విష్ణువుని నిర్జించడం అసలు ఎలా సాధ్యం? అది రాక్షస బుద్ధి అన్న మాటకు అర్థం. వాడు భక్తి లేదనడానికి మీకు ఉండదు, తపించడు అనడానికి ఉండదు. తపించడానికి వేదంలో ఉన్నటువంటి మార్గాన్ని అనుష్ఠించడు అనడానికి అవకాశం ఉండదు. వేదము చెప్పినటువంటి వాడు పరమేశ్వరుడే అన్న నమ్మకం వాడికి లేదని అనడానికి అవకాశం ఉండదు. ఇన్ని ఉన్న భగవంతునికి వ్యతిరేకంగా మాత్రం బుద్ధి నిలబెట్టుకుని ఉంటాడు. ఇది ఏది మూలమో ఆ మూలాన్ని పాడు చేసేస్తుంది. అది ఉండకూడని బుద్ధి, దానినే రాక్షస బుద్ధి అంటారు. కాబట్టి ఇప్పుడు వెళ్ళి బ్రహ్మగారి గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఎన్ని సంవత్సరములు తపస్సు చేశాడని బ్రహ్మగారు చెప్పారో తెలుసా? ఆయనకి తెలియదు. ఎందుకంటే తపస్సు చేస్తున్న హిరణ్యకశిపుడికి అసలు కాలం కాదు, తన శరీరం ఏమైపోయిందో తెలియదు. అది కృతయుగం కాబట్టి ఉన్నాడు. బ్రహ్మగారు ముక్కు మీద వేలేసుకున్నాడు. ఆ మాట ఎప్పుడు అనలేదు. ప్రత్యక్షమైనప్పుడు ముక్కు మీద వేలేసుకుని నువ్వు ఇంకా ఎలా ఉన్నావు రాసలు అని అడిగాడు. ఎందుకనంటే చీమలు, పురుగులు ఆయన నెత్తుట్ని, మాంసాన్ని, మజ్జని కూడా నాకేశాయని రాశారు భాగవతంలో. అంటే అస్థిపంజరం ఒకటే ఉంది హిరణ్యకశిపుడు. కేవలం అస్థిపంజరం ఉండి అప్పుడు ఎముకలు ఉంటే ప్రాణం ఉండేటటువంటి యుగం కనుక, అస్థిగత ప్రాణములు కనుక అస్థిపంజరం ఒకటి మిగిలిపోయింది కాబట్టి హిరణ్యకశిపుడు మిగిలిపోయాడు. ఆయన తపస్సు చేసింది ఎన్నేళ్ళు అంటే 100 దివ్య సంవత్సరములు చేశాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 100 దివ్య సంవత్సరములు తపస్సు చేస్తే అతనికి తెలియదు అసలు. ఇంతకాలం నడిచిపోయిందన్న విషయం ఆయనకి తెలియదు. అంత గొప్ప తపస్సు బ్రహ్మగారి గురించి చేశాడు. ఇంత తపస్సు చేస్తే ఆయన యొక్క కపాలంలోంచి తపోధూమం బయలుదేరింది. అది సర్వలోకములను కప్పుతోంది. దేవతలందరూ వెళ్ళి అరవిందాసన అని పిలిచారు బ్రహ్మగారిని. పిలిచి ఈ ధూమాన్ని తట్టుకోలేకపోతున్నాం, ఆ హిరణ్యకశిపుని యొక్క కోరికలు ఏమిటో తీర్చండి అన్నారు.
ఆ దేవతలందరూ ప్రార్థన చేస్తే బ్రహ్మగారు హంసవాహనం మీద బయలుదేరి వచ్చాడు. ఆయన మీద పుట్టలు పట్టేశాయి, పుట్టల మీద చెట్లు పెరిగిపోయాయి. ఆయన శరీరం ఒకటి లోపల ఉంది అని గుర్తుపట్టడానికి అవకాశం లేకుండా అస్థిపంజరం ఒకటి ఉంది. అసలు పలకరించడానికి అవకాశం ఎలా? బ్రహ్మగారు తన కమండలంలో నీళ్లు పోసుకుని చల్లాడు. చల్లితే ద్విగుణీకృతమైన ఉత్సాహంతో శరీరాన్ని పొందాడు. శరీరాన్ని పొంది పుట్టలోంచి పైకొచ్చాడు. సాధారణంగా మీకు ఎప్పుడైనా తపస్సు చేస్తే ప్రత్యక్షం అవగానే పరమేశ్వరుడు ఎవరు తపస్సు చేశాడో వాడు స్తోత్రం చేస్తాడు. హిరణ్యకశిపుని వృత్తాంతంలో ముక్కు మీద వేలేసుకున్నవాడు బ్రహ్మగారు, ప్రత్యక్షమైన వాడు తెల్లబోయాడు. ఆయనే ఒక కితాబ్ ఇచ్చాడు. ఇటువంటి తపస్సు గతంలో నేను చూడలేదు. అద్భుతం! ఏమి తపస్సు! ఇటువంటి తపస్సు ఇంకొకరు చేస్తారని కూడా నాకు నమ్మకం లేదు. అంత గొప్ప తపస్సు చేశావు, నీకేం కావాలని అడిగాడు. నిజంగా బ్రహ్మగారు అంత ప్రీతి చెందారు అంటే హిరణ్యకశిపుడి నోటి వెంట భక్తి, ధర్మము, మోక్షము ఈ మూడిటిలో ఏదైనా ఒక మాట వచ్చి ఉంటే ఇవాళ భారతదేశంలో రామచంద్రమూర్తికి ఉన్న దేవాలయాల కన్నా, వెంకటేశ్వరుడికి ఉన్న దేవాలయాల కన్నా హిరణ్యకశిపుడికి ఎక్కువ దేవాలయాలు ఉండేవి. అంతటి మహానుభావుడైపోయి ఉండేవాడు. కానీ ఆయన కర్మ అలా ఉంది. బుద్ధి కర్మానుసారిని అక్కర్లేని కోరిక ఒకటి పుట్టింది. ఇంత తపస్సు చేసిన వాడికి, ఇంత వేదం తెలుసుకున్న వాడికి తెలియదా శరీరం ఉండదని? బ్రహ్మగారిని బుట్టలో పెట్టాననుకున్నాడు. అనుకుని ఒక వరం అడిగాడు. గాలిం కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమప్రబల భూరిగ్రాహ జంతు నర వ్యాళాదిత్య సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనములో కాధీశ ఇప్పించవే అన్నాడు. ఎన్ని కోరికలో అందులో గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే అంటే తథాస్తు అన్నాడు అనుకోండి. ఇంకేమిటి, దేంతో చచ్చిపోతాడు ఆయన? అందులో ఎన్ని అడిగాడంటే, నేను పంచభూతములలో గాలిలో చచ్చిపోకూడదు, భూమి మీద చచ్చిపోకూడదు, అగ్నిలో చచ్చిపోకూడదు, నీటిలో చచ్చిపోకూడదు, వాయువు వలన చచ్చిపోకూడదు, జంతువుల వలన చచ్చిపోకూడదు, పాముల వలన చచ్చిపోకూడదు, నరుల వలన చచ్చిపోకూడదు, మృగాల వలన చచ్చిపోకూడదు, ఇంట్లో చచ్చిపోకూడదు, బయట చచ్చిపోకూడదు, రాత్రి చచ్చిపోకూడదు, పగల చచ్చిపోకూడదు, ఏ దిక్కుల యందు చచ్చిపోకూడదు. ఇంక ఏమిటి చచ్చిపోవడానికి? అది ఆయన ఆలోచన. కానీ పరమేశ్వరుడికి తెలియదు వీటికి మినహాయింపు తీసుకురావడం. ఆయనకి తెలుసు, సర్వజ్ఞుడు పరమేశ్వరుడు. అది శంకర భగవత్పాదులు అంటారు. నీకు ఎంతపాటి మేధస్సు ఉందని నువ్వు పరమేశ్వరుణ్ణి బురుడి కొట్టించగలను అనుకుంటున్నావు? అందుకే తప్పు చేస్తే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి క్షమార్పణ చెప్పడం ఉత్తమమైనటువంటి విధానం. ఆయన దగ్గర బుకాయించే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు. అందుకే ఎప్పుడైనా మనిషి ఒక రోజు జీవితంలో మిగల్చుకోవలసినటువంటి యోగ్యత ఏమిటి అంటే, ఇవాళంతా నేను బ్రతకడం ఏ యోగ్యత కోసం బ్రతకాలంటే, రేపు సూర్యోదయ సమయంలో నేను నా పూజా మందిరంలోకి వెళ్ళడానికి కావలసిన యోగ్యత మిగల్చుకోవాలి. నేను పూజామందిరం తలుపు తెరిచి నమస్కారం చేసి లోపలికి వెడితే పరమేశ్వరుడు తన పాదములు నా చేత కడిగించుకోవడానికి సిద్ధపడేటట్టుగా బ్రతకాలి. నిన్నను నువ్వు ఏం చేశావు? ఇవాళ నాకు నమస్కారం పెట్టడానికి వచ్చావా? నీ బ్రతుకు నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ పూజ నీ పుచ్చుకుంటానా అన్నాడు అనుకోండి, ఏమైపోయినట్టు నా బతుకు? ఎందుకు ఆ బతుకు ఇంకా? అందుకే ఒకరోజు బ్రతుకు దేనికి అంటే, మరునాడు పూజామందిర ప్రవేశానికి యోగ్యత. నేను గడప దాటడానికే సిగ్గుపడి లెంపలేసుకోవలసి వచ్చిందనుకోండి, కనీసం రెండో రోజు అలా బతకూడదు. రోజూ లెంపలేసుకునే పూజ గదిలోకి వెళ్ళవలసి వస్తే నేను పూర్తి చేయడం అనవసరం. ఆ వాక్యం నాకు నా నోటి వెంట నేను ఎందుకు పలకాలి? కాబట్టి మనిషి జీవించడం దేనికి అంటే, భగవంతుని దృష్టిలో ఆయనని పూజించడానికి తగినటువంటి యోగ్యతని సిద్ధింపచేసుకోవడానికి వీలైన రీతిలో ధర్మానుష్ఠానం చేస్తూ బ్రతకగలగాలి తప్ప, నువ్వు ఎన్ని మాట్లాడితే ఎవరికి కావాలి? భగవంతుని ముందు నిలబడడానికి యోగ్యత ఉందో లేదో నీకు తెలుసు, ఆయనకి తెలుసు. మరనాడు పొద్దున్న పూజ గదిలోకి వెళ్ళినప్పుడు నీ భార్యకి తెలియకపోవచ్చు, నిన్న కన్న తల్లిదండ్రులకి తెలియకపోవచ్చు, కడుపున పుట్టిన బిడ్డలకి తెలియకపోవచ్చు. నీకు తెలుసు, ఆయనకి తెలుసు నువ్వేం చేశావు.
ఆయన ముందు నిలబడడానికి యోగ్యత ఉందో లేదో తెలుసు. ఆ స్థితిని నిలబెట్టుకోగలిగితే లోపలికి ధైర్యంగా వెళ్ళి ఈశ్వర మిమ్మల్ని పూజించడానికి వచ్చాను అని పేటేసు కూర్చోడానికి ఏమీ అభ్యంతరం లేదు అని వెళ్ళగలిగితే ఆ బ్రతికిన రోజు జీవితంలో నిజంగా బ్రతికిన రోజు. అలా ఎన్ని రోజులు బ్రతికితే అది పరమేశ్వరుడికి దగ్గరైన రోజులు ఆ రోజులు. కాబట్టి భగవంతుణ్ణే మోసపుచ్చగలం అనుకుంటే అంతకన్నా అన్యాయమైనటువంటి ఆలోచన విధానం ఇంకోటి లేదు. అందుకే ఆయన అనుకున్నాడు, ఇన్ని కోరికలు కోరిన తర్వాత నాకు మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది? మృత్యువు లేకపోతే ఏమవుతుంది? భోగం అనుభవిస్తాను. ఏ భోగం? సమస్త లోకాలలో ఉన్న భోగాలు అనుభవిస్తాను. ఇది కసిప్ అన్న మాటకు అర్థం. హిరణ్య కసిపుడు అనడానికి కారణం అది. కసిప్ అంటే పక్క మంచం, భోగానుభవం. ఎందుకు శరీరంతో ఉండాలని కోరుకుంటున్నాడంటే భోగములను అనుభవించడానికి. రాక్షస బుద్ధికి సాత్విక బుద్ధికి తేడా అక్కడ ఉంటుంది. ఈ శరీరంతో ఉండాలని ఎందుకు కోరుకోవాలి అంటే ధర్మానుష్ఠానము కొరకు శరీరంతో ఉండాలని కోరుకోవాలి. అంతేకాని ఈ శరీరంతో ఉంటే ఏమవుతుంది అంటే భోగాలు అనుభవించడానికి శరీరంతో ఉంటాను అని అనుకున్నాడు అనుకోండి, ఉత్తర క్షణంలో రాక్షస బుద్ధితో నిలబడ్డాడని గుర్తు. భోగానుభవం కోసం నిలబడకూడదు, ధర్మానుష్ఠానం కోసం శరీరాన్ని వాడాలి. ఈ శరీరంతో ఉంటే మరికొంత ధర్మం చేస్తాను, రేపు మరికొంత ధర్మం చేస్తాను, ఇంకో 10 ఏళ్ళుంటే ఇంకొంత ధర్మం చేస్తాను, 20 ఏళ్ళుంటే, అలా ఎన్నాళ్ళు ఉండాలి? ధర్మం కోసం 1000 ఏళ్ళు ఉంటాను అనకూడదు. ఆ ధర్మం నన్ను పండించి ఈ శరీరాన్ని సాక్షిగా చూస్తూ పడిపోతుంటే చూడగలిగిన జ్ఞానం అబ్బాలని కోరుకోవాలి తప్ప పిందెలా పడిపోతే దోషం. కానీ పిందె పండైపోయిన తర్వాత ముచికి నుంచి ఊడిపోయి తీరాలి, అప్పుడే పండు. పండిపోయాడంటారు, అందుకే ఆయన పండండి అంటారు. జీవితం ఎందుకంటే పండిపోవడం కోసం. అందుకే చిన్నతనంలో ఆటలాడినా పూర్వం పంటలు వేయించేవారు. ఏదో చేతులు ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి ఎవడో ఒక్కడు వ్యతిరేకంగా వేశాడో వాడు దొంగని పండిపోయాడని పక్కకి తీసేవారు, మిగిలిపోయిన వాడు దొంగ అనేవారు. పండడం జీవితంలో నేర్చుకోవాలి. ఆ పండని వాడు దొంగ. పరమపద సోపానపటం ఆడితే ఆ పందెం వేస్తుంటే మెల్లిమెల్లిగా పైకెక్కి దేవతల్లోకి ఎడితే మళ్ళీ పునర్జన్మ, మధ్యలో ఉన్న పరబ్రహ్మంలోకి ఐక్యం అయిపోయే వరకు పందెం వేస్తూనే ఉండాలి ఆ దేవతల్లో తిరుగుతూ. చివరికి మధ్యలో ఉన్న విరాట్ పురుషునిలోకి పడిపోతే పందెం అమ్మయ్యా నేను పండిపోయాననేవాడు, నేను ఆట గెలిచాననేవాడు కాదు, పండిపోయాననేవాడు. ఆ పండిపోవడానికి నువ్వు పుట్టావు, పండడం నేర్చుకో. అందుకే అమ్మ చెప్పే కథలన్నీ కూడా జీవితం పండడానికి ఉపయుక్తమైన కథలు చెప్పి అన్నం పెట్టేటప్పుడు ప్రత్యేకంగా కథలు చెప్పేవారు తల్లులు. అన్ని కథలు చెప్పి ఓ మాట అనేవారు, నాన్న కథ కంచికి మనం ఇంటికి. వాడు అన్నం తినడం అయిపోయింది, కథ కంచికి మనం ఇంటికి అంటే ఏమిటి ఆ మాటకు అర్థం? కథలన్నీ కంచికి వెళ్ళడం ఏమిటి అంటే, కథ కంచికి అన్న మాటకు అర్థం ఏంటంటే నీ కథ కంచి చేరాలి. కంచి చేరడం అంటే కామాక్షి పరదేవతని చేరాలి. ఎవరావిడ? కామకోటి. కామకోటి అంటే ఏ కోరికకైనా హద్దు, మోక్షాన్ని కూడా ఇవ్వగలిగిన తల్లి. నీ కామము లౌకిక కామముగా కొంతకాలం ఉండి వైరాగ్యం అంకురించి ఈశ్వర కామము పుట్టి భగవంతుణ్ణి పొందాలనేటటువంటి ఆతృతతో ధర్మానుష్ఠానం చేసి పండిపోయి నువ్వు పరమేశ్వరుణ్ణి చేరిపోవాలి. ఈ మాట తల్లి కొడుకును అనలేదు, కొంచెం బాధ ఉంటుంది. ఆ మాట అనలేక నువ్వు పండాలని చెప్పడానికి నీ కథ కంచి కన్న దాంట్లో నీ తీసేసి కథ కంచికి మనం ఇంటికి అని తను చెప్పిన కథ కంచికి వెళ్ళినట్టు నీ కథ కంచికి వెళ్ళాలని ఆశీర్వచనం. పండడమే ప్రధానం. ఈ దేశంలో ఎవరిని ఎండమని అడగరు, పండమని అడుగుతారు. నీ చక్క పండంటి పిల్లాడు పుట్టాడండి అంటారు, పండులాంటి మనిషి అండి ఆయన అంటారు, పండులా ఉంటారండి అంటారు, ఆయన పండిపోయారండి అంటారు. పండడం ప్రధానం. ఆ పండడం రాకుండా ఎప్పుడూ భోగం కోసం శరీరంతోనే ఉండాలనుకోవడం రాక్షసత్వం. ఆయన ఏ ప్రవచనానికి వెళ్ళడు. ఎందుకు వెళ్ళడంటే ఆయనకేం బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు. ఎందుకు వెళ్ళడంటే వెడితే ఎక్కడో మెట్లు తన్నుకు పడిపోతే ఏదో వస్తుందని వెళ్ళాడు. ఎన్నాళ్ళు ఉంటావు అలా? దంతంపుల్ పడనప్పుడే తనువుయందు ఆరూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జలాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలమీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. జుత్తు తెల్లబడిపోయినా, కళ్ళు సరిగ్గా కనపడకపోయినా
6:30కి ఉపన్యాసం మొదలవుతుందంటే 6:15కే చేతికర్ర పట్టుకుని వచ్చి మొదటి వరుసలో కూర్చుని ఉపన్యాసం వినాలనేటటువంటి కుతూహలం మిగిలిపోయిన వ్యక్తిగా ఉండాలి అంటే ఈశ్వర కటాక్షాన్ని పొంది ఉన్నవాడని అర్థం. లేకపోతే అప్పుడు కూడా ఆయనకి అంత ఆర్తి ఉంది భగవత్కథ వినాలంటే ఆయనకి భగవంతుని యొక్క అనుగ్రహం ఉందని గుర్తు. కాబట్టి ఆ ఈశ్వరానుగ్రహం కోసం జీవించాలి. ఈయన తద్వ్యతిరేకం, భోగం కోసం శరీరంతో ఉంటాను. ఏ భోగం? తనకి దొరికింది కాదు, 3 లోకములలో ఉన్నవి తనవి కావాలి. ఇప్పుడు దీనికి అంతుందా? అందుకోసం సంపాదించాడు ఈ బలాన్ని. ఇప్పుడు ఆ తపస్సు వలన ఉపయోగం ఏమైనా ఉందా? అది ఎంత గొప్ప తపస్సు అయినా కావచ్చు, ఎంత గొప్ప కోరికైనా కావచ్చు, సిద్ధించి ఎవరికి అది ఆదర్శప్రాయం అవుతుంది? హిరణ్యకశిపుని యొక్క వృత్తాంతాన్ని అర్థం చేసుకోవడం అంటే కేవలం జరిగిపోయిన కథగా వినడం కాదు. మనం ఎలా బ్రతకకూడదో, మనం ఎలా బ్రతకాలో తెలుసుకుని ఉండడం. పండిపోయిన వాడిగా ఉండడానికి సంతోషించగలిగితేనే అదృష్టం. ఒక వస్తువు తినలేకపోయాడు అనుకోండి, వృద్ధాప్యం వచ్చి, ఎన్ని ఏళ్ళు తిన్నాను? 50 ఏళ్ళు తిన్నాను. నీకెంతరా? 20 ఏళ్ళు గట్టిగా బొడ్డూడి నువ్వు తినడం మొదలెట్టి 14 ఏళ్ళు అయింది. 6 ఏళ్ల వరకు నువ్వు తినలేదు. నేను 60 ఏళ్ళు తిన్నాను రా, ఇంకా ఏం తింటాను? ఇంకా నీ తింటే మిగిలిన వాళ్ళకి ఎక్కడ ఉంటాయి? ఈశ్వరుడు వద్దులేరా అన్నాడు, అందుకే దంతాలు తినడం మానేశాను అన్నాడు అనుకోండి, తృప్తి. నా కర్మ జంతికలు తినలేకపోతున్నాడు అనుకోండి, వాడి ఏడు. జీవితం తృప్తితో ఉంటేనే పండుతుంది. తృప్తి లేని జీవితం ఎన్నటికీ పండదు. శరీరము వికారములను పొందుతున్నప్పుడు ఆ వికారము వెనక మనిషి తృప్తిని అలవాటు చేసుకోవడం కూడా నేర్చుకుంటే పండడం ప్రారంభమవుతుంది. పండడం ఒక్క క్షణంలో పండదు, చాలా సమయం తీసుకుంటుంది పండడానికి. ఒక పిందె పండవడానికి చాలా సమయం పడుతుంది. ఒక జీవితం పండడానికి ఎంతో అన్వయం చేసుకోవలసి ఉంటుంది. అందుకే కోరాడు ఆయన, అన్నాడు ఇచ్చాను. అంతేకాదు 3 లోకములను నేను గెలవగలగాలి, ఇచ్చాను. నాకు ఎదురు తిరిగి నిలబడగలిగిన వాడు ఉండకూడదు, దేవతలు కూడా నాకు వశవర్తులు కావాలి, ఇచ్చాను. చాలా సంతోషం, నీకో నమస్కారం. అన్నీ ఇచ్చాను, కానీ కశ్యపపుత్ర ఒక్క మాట చెప్తాను, నువ్వు అడగకపోయినా. ఇన్ని వరాలు ఇతపూర్వం నేను ఎవరికి ఇవ్వలేదు, ఇప్పుడు నీకే ఇచ్చాను. ఇన్ని వరాలు ఉన్నందుకు వినయం నేర్చుకో. ఇన్ని వరాలు ఉన్నందుకు అహంకారం నేర్చుకుంటే నువ్వు లోకాలు కూడా పాడైపోతాయని గుర్తుపెట్టుకో. ఇది హిరణ్యకశిపునికే కాదు, ఎవరైనా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విశేషం. పరమేశ్వరుని యొక్క సృష్టిలో ఉన్న గొప్పతనం ఏంటంటే పనికి మాలిన వాడిగా ఎవ్వరినీ ఆయన సృజించడు. ప్రతి వాణి యందు ఏదో ఒక విభూతి నుంచుతాడు ఆయన. అందుకే మీరు చూడండి, శ్రీరామాయణం 24,000 శ్లోకాలలో రామచంద్రమూర్తి నువ్వు పనికి మాలిన వాడివి అని ఎవ్వరినీ అనడం. ప్రతి వాడిలో పనికొచ్చేది ఏదో ఒకటి ఉంటుంది ఆయనకి. ఈశ్వరుడు అలాగే సృష్టిస్తాడు సమస్త ప్రాణులను. అన్ని ప్రాణులను అలా సృష్టించినప్పుడు నీకు ఈశ్వరుడు ఏ విభూతినిచ్చాడో ఆ విభూతిని మళ్ళీ ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేసేటప్పుడు పరమ వినయంతో నైవేద్యం పెట్టాలి తప్ప ఇది నాదని అహంకరిస్తే ఏ విభూతిని ఈశ్వరుడిచ్చాడో అది ఆ పరమేశ్వరుని యొక్క ఆగ్రహానికి కారణమవుతుంది. నాకు ఎవరో ఓ పెద్ద ఇల్లు ఇచ్చి, అయ్యో కోటేశ్వరరావు ఇందులో ఉండండి, మేము ఎలాగో అమెరికా వెళ్ళిపోతున్నాం అన్నారనుకోండి, అంటే నేను ఆ ఇంట్లో ఉండి ఫలానా వారి ఇల్లండి, పాపం వారు అమెరికాలో ఉన్నారు, నన్ను ఉండమన్నారు, నేను ఉంటాను, లేకపోతే ఇంత పెద్ద ఇంట్లో నేను ఎక్కడ ఉంటానండి, అద్దె ఇవ్వగలనా అన్నాను అనుకోండి. ఆయన ఒక 3 ఏళ్ళు పోయిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు మీ ఇల్లు పాపం ఆయన ఎప్పుడు చెప్తుంటారండి, ఇల్లు ఇచ్చారని అన్నారు అనుకోండి, ఆయన సంతోషపడిపోయి వెళ్ళిపోతాడు. ఆ పెరట్లో కాసిన 2 జామకాయలు ఇస్తే. ఓ 3 ఏళ్ళు పోయిన తర్వాత ఆయన వస్తుంటే, ఈ మధ్య మీరు ఇల్లు అమ్మేశారట, ఆయన కొనుక్కున్నారట కదా, ఈ మధ్య చెప్పారన్నారు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు? వెంటనే ముందు ఖాళీ చేయించేస్తాడు. ఆయన ఇల్లని నేను ఆ ఇంట్లో ఎంతకాలం ఉన్నా ఆయనకి సంతోషమే. అది నా ఇల్లని నేనంటే ఆయన ఖాళీ చేయిస్తాడు. లౌకికంగానే ఆ మర్యాద ఉంటే పరమేశ్వరుడు ఇచ్చిన విభూతి విషయంలో ఉంటుందా ఉండదా? నిలబెట్టుకోవడానికి కారణం వినయం, పోగొట్టుకోవడానికి కారణం అహంకారం. నీకు ఎంత కీర్తి రాని ఈశ్వరుడి పాదాల దగ్గర నైవేద్యం పెట్టేస్తే చాలు. నాకు జ్ఞాపకం ఉండవు, నాకు ఎన్ని బిరుదులు ఇచ్చారో, నాకు ఒక్క బిరుదు జ్ఞాపకం ఉండదు. ఎందుకు జ్ఞాపకం ఉండదంటే ఒక్కటే కారణం, నా ఇంట్లో నేను ఎదురుగుండా పెట్టుకోంది ఏదైనా ఉంటే సన్మానపత్రం ఒకటే. బిరుదిచ్చిన సన్మానపత్రం ఉంటే మరునాడు ఉదయం పూజామందిరంలో ఈశ్వరుడి పాదాల దగ్గర పెట్టి, పరమేశ్వర నా గురించి చెప్తే రాళ్ళెట్టి కొట్టేవారు. మీ గురించి చెప్పాను, ఈ సన్మానపత్రం ఇచ్చారు.
పేరుకి నన్ను కానీ ఇదంతా మీకే చెందుతుంది, మీ పాదముల మీద పెట్టాను, అటక మీద పెడతాను, అనుగ్రహించాను. ఇక నాకు ఈ బిరుదు అక్కర్లేదు, నిన్న రాత్రి వాళ్ళు ఇచ్చారు, ఇవాళ పొద్దున్న మీ పాదాల దగ్గర వదిలిపెట్టేశాను అని చెప్పి తీసుకెళ్ళి అటక మీద పెట్టేస్తుంటాను. అంటే నేను మళ్ళీ ఇదో అహంకారం కింద చెప్పానని మీరు అనుకోకండి. నేను చెప్పడానికి నాకేం తెలుసు, మేధస్సులో ఆయన ప్రచోదనం చేస్తే కదా ఒక పద్యం జ్ఞాపకం రాలేదనుకోండి, నేనేం చెప్తాను? నా స్ఫురణ శక్తి ఆయన. నేను ఒక వాక్య నిర్మాణం చేస్తే ఆయన, 10 మంది సంతోషిస్తే అర్థమైతే ఆయన. నాదని ఏముంది? ఈ మైకుకి ఏముంది? నేను మాట్లాడిందని మాట్లాడుతోంది. నేను ఈశ్వరుడి ముందు ఒక మైకు, ఈశ్వరుడు లోపల కూర్చొని మాట్లాడితే ఈ శరీరం ఒక మైకు. 12 స్కంధాలు ఆంధ్రీకరించిన పోతన గారు పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వీరుండుగాథ పలుకగనేలా అన్నారు. 12 స్కంధాల్లో 10 పద్యాలు నోటికొచ్చినవి చెప్పడానికి నాకు బిరుదు కావాలా? దానికి అహంకారమా మళ్ళీ? కాబట్టి శరీరముతో ఉండడం అన్నది దేనికి అంటే వినయంతో జీవించడానికి తప్ప, శరీరముతో ఉండి భోగానుభవం కోరుకుంటే ఆ అహంకారమే వెర్రితలలు వేయిస్తుంది. అదే హిరణ్యకశిపుడి విషయంలో జరిగింది. ఏది బ్రహ్మగారు వద్దని పరాకు చెప్పాడో ఆయన ఇలా హంసవాహనం ఎక్కి తుర్రుమని వెళ్ళిపోయాడు. ఈయన వెంటనే గుండెలు తెరిచాడు, ఇంటికి వెళ్ళాడు, సైన్యాన్నంతటినీ సమాయత్తం చేశాడు, అన్ని లోకాలకి బయలుదేరాడు. ఎవరు యుద్ధం చేస్తారు? ఎందుకు చేస్తారు? వాళ్ళకి తెలియదా బ్రహ్మగారు వరం ఇచ్చారని? యుద్ధం చేస్తే చచ్చిపోతామని తెలుసుగా. దిక్పాలకులు కూడా యుద్ధం చేయలేదు, అందరూ వశవర్తులయ్యారు. అందరూ వశవర్తులైతే దోషమేం లేదు. ఈశ్వరుడు ఎలా శాసనం చేశాడో మీరు అలాగే ఉండండి అన్నాడు అనుకోండి, ఆయనని ఈశ్వరుడు తొలగించడు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఆయననేం ఈశ్వరుడు తీసేయడు. హిరణ్యకశిపుడు కాబట్టి ఉండడానికి వీల్లేదు అనడు పరమేశ్వరుడు. ధార్మికంగా ఉంటే ఉంచుతాడు ఆయన. విభీషణుడికి చిరంజీవిత్వాన్ని ఇవ్వలేదండి, లంకారాజ్యానికి ఇస్తాడు ఈశ్వరుడు, ఇవ్వగలడు ఆయన. కానీ దేనికి తీసేస్తాడంటే ఈశ్వర శాసనానికి వ్యతిరేకంగా బ్రతికితే. రావణాసురుడిని ఎందుకు చంపేశాడు రాముడు? ఒక్క కారణానికే. సముద్రము దగ్గరికి వెళ్ళి నిలబడితే అందులో కెరటములు రావడానికి వీల్లేదు, ఆగిపోండి అంటే ఆగిపోవాలంతే. అంటే పరమేశ్వర శాసనానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. హిరణ్యకశిపుడు రోహిణీ కార్తిలో బయటికి వస్తే సూర్యుడు ప్రకాశించడానికి వీల్లేదు. హిరణ్యకశిపుడు అలా వెడుతూ ఉంటే గాలి విసురుగా రాకూడదు, ఆయన ఉత్తరీయం కింద పడకూడదు, అలాగని గాలి వెయ్యకుండా ఉండకూడదు. అంత మలయమారుతంలా రావాలి గాలి. పంచభూతములను శాసించి వశవర్తుల్ని చేసుకున్నాడు. వేదము యొక్క ప్రమాణాన్ని తిప్పాడు. భగవంతుడికి దేవతలకి హవిస్సులు ఇస్తాం యజ్ఞం చేస్తే. యజ్ఞం చెయ్యండి, హవిస్సు వాళ్ళకి కాదు నాకే, నా పేరు మీదే హవిస్సులు ఉండాలి. మహర్షుల్ని, వేదాన్ని, బ్రాహ్మణుల్ని, గోవుల్ని వీటి వేటికి గౌరవం లేదు, వీటిని ఉంచక్కర్లేదు. యథేచ్ఛగా నా ఆజ్ఞగా మీరు సంహరించవచ్చు. ఎవరైనా పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తుంటే వాళ్ళని సంహరించండి. నేనే ఈశ్వరుణ్ణి, నేనే లోకములకన్నిటికీ పరిపాలకుణ్ణి. ఇప్పుడు ఈ అహంకారం అనేటటువంటిది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే అసలు ఆయన దృష్టిలో ఆయన కన్నా అధికుడన్నవాడు ఇంకొకడు లేడు. అహంకారానికి పరాకాష్ఠ అన్నమాట అక్కడే వస్తుంది. ఇంకొకడిని గౌరవించడం, ఆయనకి నాకన్నా కొన్ని తెలిసి ఉండే అవకాశం ఉంటుందన్నది కూడా అంగీకరించలేడు. ఎప్పుడూ ఎవరైనా తనకన్నా తక్కువ వాళ్ళే. ఈ అహంకారం అత్యంత ప్రమాదకరం. ఎంత ప్రమాదకరం అంటే అది జ్ఞాపకం చేయడానికే సర్గశ్చ పురాణం ఎందుకు వస్తుంది అంటే, పురాణం పంచలక్షణం అని 5 లక్షణాలతో వంశానుచరితం చేయవ, వంశచరిత్రలు చెప్తూ ఈ తప్పులు మీరు చెయ్యకండు సుమా అని మనకి జ్ఞాపకం చేయడానికి వస్తుంది పురాణం. అందుకని దాన్ని చెప్పుకుని తలుచుకుని మళ్ళీ మన జీవితాన్ని మనం సంస్కరించుకుంటూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు వెళ్ళాడు, లోకములన్నింటినీ కూడా తన వశవర్తుల్ని చేసుకున్నాడు, విశేషమైనటువంటి భోగాలు అనుభవిస్తున్నాడు. ఆయనకి నచ్చితే ఉంచుతాడు, ఆయనకి నచ్చకపోతే సంహారం చేస్తాడు. ఆయనకి ఒక గంధర్వుడు గానం చేస్తే నచ్చిందనుకోండి ఓ హారం ఇస్తాడు, ఆయనకి నచ్చలేదనుకోండి చంపేస్తాడు. అందుకే ఎన్ని గణములను సంహరించాడు. గణములంటే సమూహములు. ఎన్ని సమూహములను తనకి వశవర్తులైనా కూడా సంహరించాడు. ఇంత భయంకరంగా నడుస్తోంది హిరణ్యకశిపుని యొక్క రాజ్యం, ఆయన ఉద్ధతి. దేవతలందరూ కూడా
శ్రీ మహావిష్ణువుని గూర్చి ప్రార్థన చేశారు. ఎందుకని స్థితికారుడు ఆయన, ఆయన మళ్ళీ రక్షించవలసిన వాడు. అందుకని ఆయన గురించి ప్రార్థన చేస్తారు. దేవతలకెందుకు మధ్యలో? ఏ మనుష్యులు చేయని ప్రార్థన దేవతలు ఎందుకు చేస్తుండాలి అంటే, దేవతలు అంటే దివ్వు ప్రకాశం, వాళ్ళకు ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళకి అన్నం దొరకాలంటే మనుష్యుల యొక్క ధర్మం వలన వాళ్ళకి అన్నం దొరుకుతుంది, లేకపోతే వాళ్ళకి అన్నం ఉండదు. దేవతలు మనం ఇచ్చిన హవిస్సు తింటారు. మనం యజ్ఞం చేసి హవిస్సిస్తే దేవతలు తింటారు. దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళకి ఏదైనా పెట్టినా స్తోత్రం చేసినా ప్రసన్నులై వాళ్ళు కోరికలు తీరుస్తారు. అందుకే యజ్ఞం చేస్తే దేవతలు వర్షం కురిపిస్తారు. వర్షం కురిస్తే మనకి పంటలు పండుతాయి. మనకి పంటలు పండితే మళ్ళీ యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞం చేస్తే మళ్ళీ దేవతలకు అందుతుంది. ఇది ఒక చక్రం. ఇది పరమాత్మ పెట్టినటువంటి ధర్మచక్రం. ఇప్పుడు ధర్మం దెబ్బతింది, దేవతలకు అన్నం లేదు. ఈశ్వరుడు ఏ ప్రమాణాన్ని పెట్టాడో ఆ ప్రమాణం తప్పిపోతోంది. కాబట్టి ఇప్పుడు దాన్ని మళ్ళీ నిలబెట్టవలసిన వాడెవరు? పరమేశ్వరుడే. అందుకని వాళ్ళు శ్రీ మహావిష్ణువు గురించి స్తోత్రం చేశారు. ఆయన ఒక చమత్కారమైన మాట చెప్పాడు. చమత్కారమేమి? అత్యంత గంభీరమైన మాట ఒకటి చెప్పాడు. ఆయన అన్నాడు, మీరు బాధపడిపోతున్నారని హిరణ్యకశిపుణ్ణి చంపను. అది పరమేశ్వరుని యొక్క ప్రతిజ్ఞ. అంటే మీకు బాధ కలిగింది అని వెంటనే వచ్చి నేను ఆ హిరణ్యకశిపుణ్ణి చంపేస్తానని అనుకోకండి. నేను హిరణ్యకశిపుణ్ణి కాదు, ఎప్పుడైనా ఎవరినైనా అవతార స్వీకారం చేసి చంపవలసి వస్తే కొన్ని కారణములు ఉంటేనే చంపుతాను. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింస పొందు అన్నాడే. శుద్ధ సాధులందు మొట్టమొదటి మాట, భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్ముకుని బ్రతుకుతున్న వాడి జోలికెడితే చంపేస్తాను, ఇక సందేహం లేదు అందులో. కాబట్టి శుద్ధ సాధులందు సురలందు దేవతల జోలికి వెడితే చంపేస్తాను. శృతులందు వేదాల యొక్క ప్రమాణాన్ని తిరస్కరించి మాట్లాడితే చంపేస్తాను. శృతులందు విప్రులందు గోవులందు, గోవులను విపరీతంగా చంపడం ఎక్కువైపోతే ఆ లోకాన్ని ఉంచడానికి నేను ఇష్టపడ్డా. గోసంహారం జరగడానికి వీల్లేదు. అందుకే గోవులందు విప్రకోటి ఎందు, వేదం చదువుకుని వేదం చెప్పినట్టుగా బ్రతుకుతున్నటువంటి బ్రాహ్మణుల జోలికి వెడితే నేను అంగీకరించాను. ధర్మ పదవి ఎందు, ధర్మం జోలికి వెడితే నేను ఒప్పుకోను. తవిలి నాయందు, చిట్ట చివరికి వాడు నన్నే నిందించి నన్నే దూషించడం మొదలు పెడితే, ఇన్ని దోషములు పూర్తయిపోతే అవతార స్వీకారం చేస్తాను. కాబట్టి ధర్మ పదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింసనొందు, అప్పుడు అవతారంగా వచ్చి చంపుతాను. అప్పటి వరకు రాను. ఇప్పుడు మీరొక్కరే బాధపడ్డారు, అందుకోసం రాను. మీరు ఇంకా వేచి ఉండవలసిందే, తప్పదు. నేను ఇవన్నీ పూర్తయ్యాయంటే వస్తాను. అంటే అయ్యా మరి ఇంతమంది బ్రాహ్మణుల్ని చంపుతున్నాడు, ఇంతమంది భక్తుల్ని బాధ పెడుతున్నాడు, వేదాన్ని అవమానిస్తున్నాడు, గోవుల్ని చంపుతున్నాడు, మరి ఇంకా ఎవరు రావాలి అంటే ఆయన అన్నాడు, వస్తాడు. ఒక మహానుభావుడు ఉన్నాడు, పరమభక్తి తత్పరుడైనటువంటి వాడు. ఆయన కడుపునే పుడతాడు, హిరణ్యకశిపుని కడుపున. ప్రహ్లాదుడన్న పేరుతో వస్తాడు. ఆ ప్రహ్లాదుని యొక్క గుణములు ఇన్ని అన్నీ కావు. అంత మంచివాడైనటువంటి కొడుకు పుడతాడు. కన్న కొడుకు శమదమ సంపన్నుడు, నిర్వైరుడనక రోషంబున ప్రహ్లాదుని వాడెన్నడు పట్టి బాధించు నాడువాని పట్టి వధింతున్. అంత పరమభాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు తన కడుపున పుట్టాడని సంతోషించడం మానేసి ప్రహ్లాదుణ్ణి బాధ పెట్టడం ఎప్పుడు మొదలు పెడతాడో, కనీసం పితృప్రేమతోనైనా క్షమించాలి. తండ్రిని కూడా మరిచిపోయి ప్రహ్లాదుణ్ణి చంపేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తాడో అప్పుడు వచ్చి వాణ్ణి చంపేస్తాడు. అప్పటి వరకు మీరు వేచి ఉండండి, ఆ కొడుకు పుడతాడు, మీరు వెళ్ళిరండి అన్నాడు. సరే, ఈలోగా ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళినప్పుడే లీలావతికి కుమారుడు కలిగాడు నారదుని యొక్క ఆశ్రమంలో. ఆ పిల్లవాడి పేరు ప్రహ్లాదుడు. మీతో నేను మనవి చేశాను, ఆయన హిరణ్యకశిపుడు. అన్నీ నావిగా అనుభవించాలంటాడు హిరణ్యకశిపుడు. ఇతరులు సంతోషిస్తే సంతోషిస్తానంటాడు ప్రహ్లాదుడు. అంటే తనకున్నది ఒకరికి పెట్టి ఒకరి సంతోషాన్ని చూసి తాను సంతోషిస్తాడు ప్రహ్లాదుడు. ఒకడు ఏడిస్తే చూసి తానే అనుభవించి సంతోషిస్తాడు హిరణ్యకశిపుడు. ఎలా పడుతుంది ఇద్దరికి? అయితే లోకంలో ఓ ధర్మం ఉందిగా, ఓ మంచి కొడుకు పుట్టాలి అంటే పుణ్యం చేసుకున్నవాడి కడుపున పుడతాడా, పాపం చేసిన వాడి కడుపున పుడతాడా? ప్రహ్లాదుడు చేసుకున్న పాపం ఏమిటటువంటి తండ్రి కడుపున పుట్టడానికి? హిరణ్యకశిపుడు చేసుకున్న పుణ్యం ఏమిటటువంటి కొడుకుని కనడానికి? మరి ఆ ప్రశ్న వస్తుందా రాదా?
భాగవతంలోనే దీనికి జవాబు చెప్పారు. పుట్టుకతో నారదుని యొక్క ఆశ్రయం లభించి అంత గొప్ప భక్తి తత్పరుడు కావడానికి కారణం ఎక్కడుంది అంటే ప్రహ్లాదుని యొక్క గత జన్మలలో సత్సంగం ఉంది. ఏది ఉన్నా లేకపోయినా సత్పురుషులతో కలిసి తిరిగాడు, సత్పురుషులను సేవించాడు, వాళ్లతో కలిసి ఉన్నాడు. సత్పురుషులతో కలిసి ఉంటే చాలు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అందులో సందేహమేంది. మీరు ఎంత ధర్మం ఆచరించారన్నది పక్కన పెట్టండి, సత్పురుషునితో కలిసి ఉంటే, సత్పురుషునితో కలిసి ఉంటే అన్న మాటని బాగా అర్థం చేసుకోవాలి. మీరు ఆయనతో కలిసి ఉన్నారని తిరగడం కాదు, ఆయన మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి గుర్తుపట్టి పక్కన ఉంచుకోగలడా? అలా ఉంచుకోగలిగితే చాలు. ఏ కారణానికైనా సరే అలా ఉంచుకోగలిగితే చాలు, వాడు ఉత్తర జన్మలలో మహాభక్తుడైపోతాడు. అందుకే శంకరాచార్యులు వారు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు. సత్సంగమే సమస్త అభ్యున్నతికి కారణము. విదురుడు మహానుభావుడు మహాభారతంలో. అటువంటి విదురుణ్ణి రాత్రిపూట పిలుస్తూ ఉంటాడు. ఉద్యోగ పర్వంలో కొన్ని కారణాలు అడుగుతాడు. రాత్రి నీకెందుకు నిద్ర పట్టదని నిలదీశాడు ధృతరాష్ట్రుణ్ణి పట్టుకుని విదురుడు. ప్రతిరోజు రాత్రి పిలుస్తాడు, పిలిచి తన తప్పులన్నీ ఒప్పుకుంటాడు. విదురుడు చెప్పినవన్నీ వింటాడు. నువ్వు ఇలా ఉండకూడదని చెప్తాడు. అన్నీ విని నువ్వు చెప్తావు, రాత్రి వచ్చి నన్ను తిడతావు, నాకు చాలా సంతోషంగా ఉంటుందో, కానీ నేను ధర్మాన్ని పట్టుకోలేను, కొడుకు మీద పుత్ర వ్యామోహం అంటాడు. ఒకసారి ఆ విదురుడి మీద కోపం వచ్చి వెళ్ళిపోమన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు అరణ్యంలో ఉన్న ధర్మరాజు గారి దగ్గరికి. 3 రోజులు ఉండలేకపోయాడు. తనని తిట్టినా పర్వాలేదు, కానీ విదురుడితో కలిసి ఉండాలి. విదురుడు చెప్పింది పాటిస్తాడా అన్నది పక్కన పెట్టేయండి, కానీ వింటాడు విదురుడు చెప్పింది. ఈ పుణ్యానికి శ్రీకృష్ణ భగవానుడిచ్చిన అనుగ్రహం ఏమిటో తెలుసా? కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చి విశ్వరూప సందర్శనం చేసే అదృష్టాన్ని ఇచ్చాడు. ఉత్తర జన్మలలో గొప్ప జన్మ లభిస్తుంది సత్పురుషుడితో కలిసి ఉంటే. కనీసం ఆయన నువ్వు ఇలా బతకూడదురా అని తిడితే, మహానుభావుడు ఆయన చెప్పింది దాంట్లో తప్పే ఉందని ఆ తిట్లు పడినందుకు ఆయన వీడు మారతాడని దగ్గర పెట్టుకుంటాడు. తిరగబడితే అవతలపమ్మంటాడు. కానీ దగ్గర ఉంచుకున్నాడు, గుర్తుపట్టాడు అనుకోండి, నువ్వా రారా అని పిలిచి కూర్చోబెట్టుకుంటున్నాడు అనుకోండి, అదొక్కటి చాలు ఉత్తర జన్మలలో మహాభాగవతుడుగా పుట్టడానికి. ప్రహ్లాదుడు అంతటి భక్తుడుగా పుట్టడానికి కారణము సత్సంగమే. అందుకే జీవితంలో తనకి తాను గొప్పగా చెప్పుకోవడానికి ఏమైనా మిగిలిందంటూ ఉంటే ఒక్కటే, ఒక్క మహాపురుషుడు ఎవరైనా మనని చూసినప్పుడు పేరు పెట్టి పిలుస్తారా? నేను ఒక మహాపురుషుడి దగ్గరికి వెడితే, ఏమోయ్ కోటేశ్వరరావు బాగున్నావా అని అడిగారు అనుకోండి, నా జన్మ పండింది. మీరెవరు అన్నారనుకోండి, నేను చాలా ఎదగవలసి ఉందని గుర్తు. నేను ఎంత ధార్మికంగా బ్రతుకుతానో దాని వలననే మహాత్ముల యొక్క దృష్టిలోకి వెడతాను. ఇది పరమ సత్యం. మీరు అంగీకరించండి, అంగీకరించకపోండి, నేను ఒక పరమ యథార్థం చెప్తున్నా. మహానుభావులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వచ్చారు. ధర్మానుష్ఠానం అంటే ధర్మానుష్ఠానమే, అలా చేసేవాడు బ్రాహ్మణుడు. ఆయనకి పరమాచార్య స్వామి వారిని దగ్గరగా చూడాలని కోరిక. పాపం 2 రోజులు వెళ్ళాడు ఆయన విడిది చేసిన చోటికి. ఓహో విపరీతమైన జనం. దూరం నుంచి చూసి, అబ్బో ఈయన దగ్గరికి మనం ఎక్కడ వెడతాం, ఈయన మనతో ఎందుకు మాట్లాడతారు లేని ఇంటికి వెళ్ళిపోయిక వెళ్ళడం అనవసరం, ఇక్కడి నుంచే ఓ నమస్కారం అని పడుకున్నాడు. పరమాచార్య స్వామి 3వ రోజు తెల్లవారుజామున 2 గంటల వేళ ఎవరికీ చెప్పకుండా బయలుదేరిపోయి గబ్బ 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 అంగలేసుకుంటూ కాలినడకన ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళిపోయారు. ఆయనకి ఎలా తెలుసని నన్ను అడక్కండి. ఆయన త్రికాలవేది, ఆయనకి తెలియనిదేం లేదు. ఆయన పరబ్రహ్మస్వరూపులు. తిన్నగా బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర జరిగింది. తిన్నగా బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి నించున్నారు. నించుంటే ఆ ఇంటి ఇల్లాలు కలాబీ చల్లడానికి బయటికి వచ్చింది. వచ్చి ఆవిడ గలాబీ చల్లేసి ఇలా చూసింది. అరుగు మీద కూర్చుని ఉన్నారు పరమాచార్య, ఇలా సత్యదండం పట్టుకుని చలికాలం జపం చేసుకుంటూ. ఆవిడ చూసి హడిలిపోయింది. నడిచే దేవుడిని పేర్గాంచిన వ్యక్తి, ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఆయన పాదాలని స్మరించి నమస్కరిస్తారు. అటువంటి మహాపురుషుడు తన ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నారు. పరుగు పరుగున ఇంట్లోకి వెళ్ళి భర్తని పిలిచింది. నిద్రమంచం నుంచి తూలుతూ బయటకు వచ్చాడు. వచ్చి నేల మీద పడిపోయి నమస్కారం చేసి ఏడుస్తూ, మహానుభావ మీరు మా ఇంటికి వచ్చారా అన్నారు. ఆయన చూసి అన్నారు,
2 రోజులుగా నా దగ్గరికి వస్తున్నావుగా, ఈయన దగ్గరికి వెళ్ళగలమా, ఈయన మనని పలకరిస్తారుగా అనుకున్నావుగా, ధర్మానుష్ఠానం చేసేవాడి దగ్గరికి నేను ఎందుకు రాననుకున్నావు, అందుకే నేనే వచ్చాను ఈ ఇంటికి అన్నాడు. మహాత్ముల దృష్టిలోకి వెళ్ళడానికి ఏదో చేస్తే వెళ్ళగలరని అనుకోకండి. మీరు ఏ మూల కూర్చుని ధర్మానుష్ఠానం చేస్తున్నా మహాత్ముల దృష్టిలోకి వెళ్ళి తీరుతారు. జీవితంలో అదృష్టం అంటూ ఏమైనా ఉంటే సత్పురుషుల యొక్క దృష్టిలో పడడమే. వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే చాలు, అంతకన్నా అదృష్టం ఇంకోట్లేదు. కాబట్టి ఆ సత్సంగం ప్రహ్లాదుడికి ఇంత గొప్ప జన్మనిచ్చింది. మహాభాగవతుడయ్యాడు పుట్టుకతో. ఎంత గొప్పవాడంటే ఆయన గురించి చెప్తూ పోతన గారు ఎవరికి ఇవ్వనంత గొప్ప కితాబునిచ్చారు భాగవతంలో. గుణనిధియకు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు, గురుకాలమునన్ గణుతింప నశక్యములు, ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి. అసలు గుణముల యొక్క నిధి అయినటువంటి ప్రహ్లాదుని యొక్క గుణములు ఎంత గొప్పవి అన్నది చెప్పాలి అంటే ఎవరికీ సాధ్యం కాదు. ఎవరికీ సాధ్యం కాదంటే ఎంతటి వారికి సాధ్యం కాదంటే ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి. 1000 తలలున్నటువంటి ఆదిశేషుడు చెప్పలేడు. బృహస్పతికి దేవగురువు అయినటువంటి వాడు, బుద్ధిమంతులలో అగ్రగణ్యుడైనటువంటి బృహస్పతి చెప్పలేరు. ఇక భాషాపతికి సాక్షాత్ సరస్వతీదేవి యొక్క భర్త అయి 4 ముఖములతో వేదం చెప్పేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పలేరు ప్రహ్లాదుని యొక్క గుణములు. అన్ని గుణములు కలిగినటువంటి వాడు మహానుభావుడు. పుట్టుకతో అటువంటి గుణములు అబ్బై స్వభావంగా గుణాలు వచ్చాయి. గుణములు సాధన చేత వస్తాయి, సంపర్కం చేత వస్తాయి, శాస్త్ర పరిశీలనం చేత వస్తాయి. కానీ ప్రహ్లాదుడికి పుట్టుకతో వచ్చాయి ఆ గుణాలు. ఎంత గొప్ప గుణములంటే తన యందు ఇతర భూతములందు నొకభంగి పరహితత్వంబున బరగువాడు, పెద్దల పడగొన్న భృత్యునికైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు, సకులయడ సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, లీలలందున బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడు అయిన ప్రహ్లాదుడదిపా అన్నారు పోతన గారు. లలిత మర్యాద అన్న మాట వేశారు పోతన గారి యొక్క రచనలో. అద్భుతమైన మాట, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. మర్యాద కూడా అంత లలితంగా ఉంటుంది. మర్యాద చాలా చిత్రంగా ఉంటుంది కొన్ని ఇళ్లలో. మీరు వెళ్ళారనుకోండి, అబ్బో ఏమిటండో మా ఇంటికి వచ్చారు, రండి 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 అంటే. ఏమిటండో మా ఇంటికి వచ్చారంటే, నువ్వు మా ఇంటికి ఎందుకు వస్తావు రోయ్ అన్న స్లాష్ ఉందా లేదా అందులో? ఏమి మర్యాద? అది కాదు. లలిత మర్యాదుడైన ఆయన మాట్లాడితే చచ్చిపోయేవాడికి ప్రాణం లేచొస్తుంది. అంత గౌరవంగా మాట్లాడతాడంటే ఇతర ప్రాణులని నొప్పించేటట్టు వాక్కు వాడడు అసలు. ఆయన తన యందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున బరగువాడు. ఎప్పుడూ ఒక్కటే ఆలోచిస్తాట, ఇది నాకు జరిగితే అదొకటే పరీక్ష. ఒక ప్రాణిని చెనకే ముందు అలా నన్ను చెనకితే నాకే బాధ కలుగుతుంది కాబట్టి చెనకను. ఈ మాట నన్నంటే కాబట్టి అనను. అది నాకు పెడితే కాబట్టి వాళ్ళకి పెట్టను. ఇది ఎప్పుడూ పరీక్షించుకుంటుంటాడు. ఇది వచ్చింది, పుట్టుకతో వచ్చింది ఆయనకి. అందుకే ఒకరిని బాధ పెట్టడం అన్నది ఆయన జన్మలో లేకుండా పోయింది. తనయందు అఖిల భూతములందు నొకభంకి సమహితత్వంబున బరగువాడు, పెద్దల పడగన్న భృత్యునికైవడి చేరి నమస్కృతులు చేయువాడు. అసలు నమస్కారం చేయాలంటే దానికి బోలెడంత సిద్ధాంతం ఉంది. చేతిలో ఏదైనా ఉంటే నమస్కారం చేయకూడదు. ఎంత పెద్దవాళ్ళకి కూడా చేతిలో ఏదైనా పట్టుకుని ఉన్నారనుకోండి, ఇక నమస్కారం చేయకూడదు. ఎందుకని అంటే నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయాలి. ప్రతి నమస్కారం చేయడానికి చేతిలో ఏదైనా ఉంటే ఎలా చేస్తాడు? ఇబ్బంది పెట్టకూడదు, చేయకూడదు. భృత్యునికైవడి, పెద్దలు కనపడితే, పెద్దలంటే ఆయన దృష్టిలో అందరూ పెద్దలే అసలు ప్రహ్లాదుడికి. పెద్దలు కనపడితే నమస్కారం ఎలా చేసేవాడంటేట ఏదో ఇలా నమస్కారాలు కాదు, భృత్యునికైవడి వంగి వంగి ఇలా 2 చేతులతో వంగి పరమ గౌరవంతో నమస్కరించేవాట. భృత్యునికైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. కంటి ముందు ఏ ఇతర కాంత కనపడనివ్వండి, ఆయన చిన్నపిల్లవాడు. మీరు ఒక మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. చిన్నపిల్లవాడు కామదృష్టితో చూడకుండా తల్లి దృష్టితో చూశాడని మాట చెప్పకూడదు. వైషమ్య భావన కలగదు ఆయనకి. అసలు ఆ భావనే ఉండి పెరిగి పెద్దవాడైనప్పుడు ఎవరి యందు కూడా అసలు కామభావన ఉండదు. ఎందుకంటే
నేను ఒక్క మాటతో చెప్పేస్తే మీరు అర్థం చేసుకుంటారు. ఇంత నిండు సభలో అంతకన్నా ఓ మెట్టు కిందకి దిగి నేను మాట్లాడక్కర్లేదు. పురుషుడి హృదయానికి సంబంధించినంత వరకు ఆడతనాన్ని చూస్తే పాలు పొంగుతాయి, అమ్మతనాన్ని చూస్తే నీళ్లు జల్లిన పాలలా కిందకెడతాయి. అమ్మతనాన్ని చూడడం వచ్చిన వాడికి, ఆడతనాన్ని చూడడం మరిచిపోయిన వాడికి జీవితం సౌభాగ్యవంతమైపోతుంది. అందరిలో కామాక్షి అమ్మనే చూడగలిగాడు అనుకోండి, అసలు ఆ పాలు పొంగవు. పరమ అమృత దృష్టితో చూస్తాడు తప్ప చూసి పాపం మూట కట్టుకోడు. ప్రహ్లాదుడి అలవాటేమి అంటే, తన తల్లి కాక వేరెవరైనా కనబడితే మా అమ్మ కాదు కదా అన్న భావన ఉండదు. మా అమ్మే, మా అమ్మే అయితే వాళ్ళ బిడ్డలు ఈయనకి ఏమవుతారు? నా సోదరులే. అందుకే అందరి ఏడల సోదర భావన చేయగలిగాడు. నేను రాజు కొడుకుని, ఆమె రాజు భార్య కాదు, మా అమ్మ మహారాణి, ఆవిడే ఉంది దాసి అండవు, మా అమ్మే అంటాడు. ఇప్పుడు దాసి అన్న భావన ఉంటుందా, మా అమ్మ అన్న భావన ఉంటుందా? ఇప్పుడు దాసిని కూడా దాసిగా మాట్లాడతావా, అమ్మతో మాట్లాడినట్టు మాట్లాడతావా? ఎంత మర్యాదగా ఉంటుంది ఆ మాట. సంస్కారం అబ్బడానికి లోపల గుణం ఉంటుంది. గుణం ఉంటే కానీ సంస్కారం ఏర్పడదు. ఎంత గొప్ప గుణములు ఉన్నవాడో చూడండి. యథార్థానికి ఈ ఒక్క పద్యం చాలు వ్యాఖ్యానం చేయడానికి వారం రోజులు పడుతుంది. కాబట్టి కన్నుదోయికి అన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి దీనవత్సలతను తల్లిదండ్రుల భంగి దీనవత్సలతను దీనుల కావ చింతించువాడు. తల్లిదండ్రుల యొక్క ప్రేమ అంతా ఎక్కడుంటుంది అంటే, వాళ్ళు ఎప్పుడూ ఎవరి గురించి ఆలోచిస్తారంటే, పిల్లలందరిలోకి బలహీనులెవరో వాళ్ళ గురించి ఆలోచిస్తారు. 10 మంది కొడుకులు ఉండనివ్వండి తల్లికి, ఒక్క కొడుక్కి కాలు కొంచెం తోటకూర కాడలా ఉంటుందనుకోండి, ఆ తల్లి చేసే పూజలన్నీ ఎవరి కోసం చేస్తుందంటే, ఒరే వాడి గురించి ఒక్క నమస్కారం చేయండిరా వెళ్ళినప్పుడు అంటుంది. తను రామనామం రాస్తే కళ్ళొత్తుకుని వాడి గురించేనమ్మా నా బెంగ, ఒక కాలు తోటకూర కాళ్ళలా ఉంటుంది, ఏదో పోలియో వచ్చింది వాడే పాపం ఎలా ఉంటాడో అని ఎప్పుడు దీనుడి గురించి ఆలోచిస్తుంది తప్ప, బలవంతుడైన కొడుకులు 9 మంది ఉన్నారు కదా అని తలుచుకు సంతోషపడదు. బలహీనుడి గురించి తలుచుకుని వాడు వృద్ధిలోకి రావాలని ఆవిడ అనేకమైన పనులు చేస్తుంది. ప్రహ్లాదుడు దీనుల ఎడల ప్రేమతో ఉన్నప్పుడు నేను చేస్తున్నానని చెయ్యట. ఇది అత్యంత కీలకమైన విషయం అండి. ఎందుకో తెలుసా? మనిషి పాడైపోవడానికి అవకాశం ఎక్కడుంటుందంటే, నేను వీళ్ళకి ఈ ఉపకారం చేస్తున్నానన్న అహంకారం ఉందనుకోండి మనసులో. ఎవరిళ్ళో 400 కాలిపోయాయి, ప్లాస్టిక్ బిందెలు పంచిపెడుతూ ఫోటోలు తీయించుకుని ఒక ఆల్బమ్ తయారు చేసి పేపర్లో కూడా వేయించుకోవాలనుకున్నాడు అనుకోండి, అంతకన్నా అన్యాయమైన బుద్ధి ఇంకోట్లేదు. నువ్వు బిందెలు పంచడం మానేసి నిన్ను నువ్వు సంస్కరించుకోవడం మంచిది. వాడు దోషుడితో నీళ్లు తాగుతాడు, నువ్వు పాడైపోతున్నవాడి. ఇవాళ అగ్ని ప్రమాదం జరిగింది, 3 ఏళ్ల తర్వాత వాడు ఐశ్వర్యవంతుడు అవ్వచ్చు, నువ్వు మాత్రం దరిద్రుడవే అవుతావు. ఎందుకో తెలుసా? ఉన్నవాడనన్న అహంకారం నీలో ఉంది, అదొక్కటి చాలు పాడు చేయడానికి. ముందు అది వదిలిపెట్టాలి. విష్ణు స్వరూపాన్ని చూసి నన్ను ఉద్ధరించడానికి ఈశ్వరుడిది చేయమన్నాడని చెయ్యాలి తప్ప, శ్రియాదేయం హ్రియాదేయం భియాదేయం సిగ్గుతో ఇవ్వాలి తప్ప నేను ఇస్తున్నానని ఇవ్వమని చెప్పలేదు సనాతన ధర్మం. కాబట్టి తల్లిదండ్రులు దీనుడైనటువంటి కొడుకు పట్ల ప్రేమతో ఉండి పెడతారు తప్ప, వాడు బలహీనుడు పనికి మాలినవాడు అనరు. ఎవరైనా అన్నారనుకోండి వాళ్ళ కోపం వస్తుంది. ఏంటి మీ అబ్బాయికి పోలియోయా అన్నారనుకోండి, తల్లికి చటుక్కుని కోపం వస్తుంది. ఏమిటో అడగడం కనపట్టాలా? ఓ కాలు కొంచెం బలహీనంగా ఉందిగా, ఎందుకో మొహం మీద అలా అడగడం ఏమిటి? ఆయనకి సంస్కారం లేదా అని 5 నిమిషాలు ఇంకెప్పుడు ఆయన ఇంటికి రానివ్వకండి అంటుంది. బిడ్డకి పోలియో ఉంది, పోలియోయా అలా నడుస్తున్నాడే అన్నాడు ఆయన. ఆవిడ అంగీకరించదు అలా అడిగితే. అంటే ఇంటికొచ్చిన వాళ్ళు అలా అంటే తన బిడ్డ మనసు గాయపడుతుందేమో అని బాధపడుతుంది. వాడికి తెలియకుండా వాడి అభ్యున్నతి కొరకు చేస్తుంది తప్ప, వాడు దీనుడని భావనతో ఆవిడ చెయ్యదు. తల్లిదండ్రులు దీనుల పట్ల చేసే దాంట్లో ప్రేమ ఉంటుంది తప్ప, వాడు దీనుడు నేను చెయ్యగలిగిన వాడిననేటటువంటి స్థితితో చెయ్యరు. ప్రహ్లాదుడు చేసేటటువంటి ఉపకారాలు అలా ఉంటాయి. సకులయడ సోదర స్థితి జరుపువాడు. స్నేహితులతో మాట్లాడేటప్పుడు నా సోదరుడు నాతో కలిసి పుట్టినవాడన్న భావనతో ఉంటాట. దైవతములంచు గురువుల తలచువాడు. గురువుల వంక చూస్తే సాక్షాత్తు నేను నమస్కారం చేసే దైవమే గురువుగారిగా వచ్చి నడయాడుతోంది అంటట. దైవతములంచు గురువుల తలచువాడు
లీలలందున బొంకులు లేనివాడు, చేసే పనిలో అబద్ధమన్నది లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిపా. ఆ ప్రహ్లాదుడి గొప్పతనం గురించి చెప్పడానికి, ఎప్పుడూ భగవంతుణ్ణి ఎలా తలుచుకుంటూ ఉంటాడన్నది చెప్పడానికి పోతన గారు రచన చేసి ఇచ్చినటువంటి పద్యం అసలు తెలుగు వాంగ్మయంలో మకుటాయమానమైనటువంటి పద్యం ఇచ్చారు. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అన్నారు. భగవంతుణ్ణి ఎప్పుడు తలుచుకుంటాడు ప్రహ్లాదుడు అన్నారు. తలుచుకోవడానికి ఒక సమయం, ఓ పూజామందిరం అలాంటివి అక్కర్లేదు ప్రహ్లాదుడికి. ఈ ప్రపంచమే పూజామందిరం. ఎప్పుడూ ఈశ్వరుడు గుర్తొస్తుంటాడు. ప్రపంచాన్ని మర్చిపోయాడు, ఈశ్వరుడు గుర్తులో ఉండిపోయాడు. ఎలా అన్నారు. పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్. పానీయంబులు త్రాగుచున్, మంచినీళ్లు తాగుతుంటే భగవంతుడు గుర్తొస్తుంటట. అలా ఎలా ఎందుకు గుర్తొస్తాడండి అంటే, దీని లోపల నీళ్ళు అయిపోయాయని నీకేం తెలుసు? ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్ళు అయిపోయాయని తెలుసు, భూమిలో నీళ్లు తగ్గిపోయాయి, మోటార్ కొంచెం కిందకి ఎంచుకోవాలని తెలుసు. నీలో నీళ్ళు అయిపోయాయని నీకు తెలుసా? తెలియదు. నీళ్ళు అయిపోయాయన్న విషయం తెలుసుకోకుండా కూర్చుంటే స్పృహ తప్పి పడిపోతావు. కానీ ఉరే, ఈ పిండాండంలో నీళ్లు అయిపోయాయిరా, ఇందులో నీళ్లు పొయ్యిరా అని పరమేశ్వరుడు దాహం రూపంలో చెప్తున్నాడు. ఈశ్వర, నీళ్లు పొయ్యమని నాకు దాహం రూపంలో మీరు చెప్పి ఉండకపోతే ఏమైపోయి ఉండేది ఈ శరీరం? సరే, ఈ పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఇలా నిర్మాణం చేసేటప్పుడు పొట్ట పైకి తల మధ్యలోకి పెట్టాడు అనుకోండి, ఎలా పోస్తారు గబగబా నీళ్లు? ఆయన దీన్ని నిర్మాణం చేసింది విశ్వకర్మ మనుస్పష్టాస్తవిష్టస్త విరోధ్రువ. మనం నిర్మించుకున్నాం ఏమిటి? ఆయన ఇష్టం. ఆయన తలకాయ ఇక్కడ పెట్టి పొట్ట ఇక్కడ పెట్టాడు అనుకోండి, ఎలా ఎక్కుతుంది నీరు పైకి? ఎన్నాళ్ళు పడుతుంది దాహం వేస్తే నీళ్లు ఎక్కించడానికి? ఎంత కష్టం. వీడు కొంతసేపు శీర్షాసనం వేసి కడుపులో నీళ్లు పోసి కిందకి ఎక్కించాలి. ఆ తర్వాత ఇలా నించుంటే మళ్ళీ ఆ నీళ్ళన్నీ కిందకొచ్చి నోట్లోంచి బయటకు వస్తాయి. ఎంత కష్టం జీవితం. ఈశ్వర, తొందరగా నీళ్లు తాగకపోతే బతకలేరని నీరు పల్లానికి ఎడుతుందని నోరు పైన పెట్టి కడుపు కింద పెట్టావా? ఏమి అద్భుతమయ్యా! ఈశ్వర, అన్నం తింటే నవలాలి, గుటక వెయ్యాలి, గబగబా తింటే పలక మారుతుంది. అదే మంచినీళ్ళైతే దాహం వేస్తే గబగబా తాగకపోతే ప్రాణాలు నిలబడవు. కాబట్టి చకచకా తాగడానికి వీలుగా నీటికి ప్రవాహ శక్తిని ఏర్పాటు చేశావా? ఇన్నిటిని చేసి నన్ను రక్షించావా? గుక్కెడు నీళ్లు తాగితే ఆయనకి ఇంత గుర్తొచ్చేదిట భగవంతుడి గురించి. ఇంకా నేను తగ్గిస్తున్నా, పూర్తి చెయ్యాలిగా ప్రహ్లాదోపాఖ్యానం. కాబట్టి పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్, తింటుంటే ఈశ్వరుడే గుర్తొచ్చేవట. తినడం అంటే ఎన్నో తింటాం. జంతికలు తింటాం, చెగోడీలు తింటాం, కూర తింటాం, పచ్చడి తింటాం, పప్పు తింటాం. ఇంత మెత్తటి నోట్లో ఇంత కఠినమైనటువంటి దంతపంక్తిని ఏర్పాటు చేసి, ఈ రెండు దంతపంక్తులు ఇలా కలుసుకున్నప్పుడు దాని మధ్యలోకి వెళ్ళిన పదార్థం పిండి కింద నలిగిపోయేటట్టు పెట్టి, ఎముకలు లేకుండా ఉన్న మెత్తటి నాలుక లాలాజనం ఊరుతూ రసాంకురముల చేత రుచిని గ్రహిస్తూ ఇలా తోస్తూ ఉంటే అన్నాన్ని నవ్వులుతూ, ఇక్కడ మళ్ళీ ఆ లాలాజనంలో ఉన్న మ్యూకస్సు టైలిన్ వలన జిగురు పట్టి కంఠంలోంచి ముద్ద లోపలికి జారిపోయి అమాశయపాకమై అక్కడ ఉన్న జీర్ణ వ్యవస్థ నుండి విడుదలైనటువంటి అనేకమైన రసాయనములతో కలిసి జీర్ణమై రక్తంగా మారేటటువంటి వ్యవస్థని ఈశ్వరుడు ఏర్పాటు నోటిలో పెట్టి ఉండకపోతే పదార్థాన్ని ఎలా తిని రుచిని చూసి అనుభవించి ఉండేవాడివి. ఈశ్వర, ఎంత గొప్పగా పెట్టావు. బయట కాయి పెట్టావా, అగ్ని పెట్టావా, నీళ్లు పెట్టావా, దీన్ని ఉడికించావా, మెత్తటి దాన్ని నోట్లో పెట్టుకుంటే రుచి పెట్టావా, అన్నిటిలో భోగం ఇచ్చావా. ఈశ్వరా, నీకు నమస్కారం పెట్టకుండా ఎలా ఉండగలను? తినేటప్పుడు గోవిందా గోవిందా అని ఒక్క 10 మాటలు అనకుండా నేను ఎలా తినగలను? కృతజ్ఞుణ్ణైపోను. ఏ అగ్నిహోత్రుడు మా ఇంటి పాచకుడా, ఏ వంటవాడా, ఎవరి కోసం వండుతున్నాడు? ఈశ్వర శాసనాన్ని అనుసరించి వండుతున్నాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరశైవ శాసనాత్ అంటాడు వ్యాసుడు లింగపురాణంలో. పరమేశ్వరుడి ఆజ్ఞ మేరకి అగ్నిహోత్రుడు ప్రతి ఇంట్లో వంట చేస్తున్నాడు. లేకపోతే ఆయన కర్మ, మన ఇంటికి వచ్చి వంట చేయడానికి ఇల్లు కాల్చేయగలిగిన వాడు వంట చేసి పెట్టడం ఎందుకు అంటే ఆయన శాసనం, ఆయన ఉడికించి పెడుతున్నాడు. ఈశ్వర, ఎంత అనుగ్రహం. తినేటప్పుడు అంత గుర్తొచ్చేది కాబట్టి గోవిందనామం వచ్చేది. తినేటప్పుడు ఆయన గుర్తురాడు కాబట్టి టీవీ సీరియల్ చూస్తూ తినడం నాలాంటి వాడికి అలవాటు. కాబట్టి మీ మీద ఎందుకు పెట్టాలి భాగవతులు? పానీయంబులు త్రాగుచున్ కొడుచుచున్ భాషించుచున్, ఎంత అద్భుతం.
ఇన్ని 84 లక్షల జీవరాశుల్లో భగవన్నామం చెప్పగలిగిన ఏకైక ప్రాణి మనుష్యుడు ఒక్కడే. ఏ ప్రాణి భగవన్నామం చెప్పదు. రామ అంటే తరించిపోయాడండి. శ్రీరామ అంటే అయిపోయిందంతే వాడి బతుకు. హరునకు విభీషణనకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికిన హల్యకున్ ద్రుపదకంజకు నార్తి హరించ చుట్టమై బరగెన ఎట్టిని పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా చరధి కరుణాపయోనిధి అని గుండెలు బాదుకున్నాడు గోపరాజు గారు. ఆ రామనామం నా నాలుక మీద నర్తించేటట్టు చెయ్యవయ్యా అని అడిగాడు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివానీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అని ధూర్జటి. ఆ శివనామం నా నాలుక మీద నర్తించేటట్టు చెయ్యమని ధూర్జటి అడిగాడు. నేను పలుకుతానంటే పలికేది కాదు, ఆ భక్తి అబ్బితే నాలుక మీద భగవన్నామం నర్తిస్తుంది. భగవన్నామ పలికినటువంటి కారణం చేత పాపములను కాల్చుకోగలిగినటువంటి శక్తి కలిగిన ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే. ఏమీ ఉపకారం చెయ్యక్కర్లేదు. ఒక్క మాట చేత చచ్చిపోయే వాళ్ళని బతికించవచ్చు. సుందరకాండలో స్వామి హనుమ సీతమ్మ తల్లి ఉరిపోసుకుంటుంటే ఏమి చూపించి రక్షించారు? కేవలం ఒక్క మాట. ఆయన ఆఖరణ రామచంద్రమూర్తి దగ్గరికి వెడితే తథోమయావగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ అని నేను కేవలముగా నా మాటల చేత సీతమ్మ తల్లి యొక్క శోకాన్ని పోగొట్టి మళ్ళీ బ్రతికేటట్టుగా చేశానన్నారు. నీకున్న మాటతో చచ్చిపోయేవాడిని బ్రతికించచ్చు, నీకున్న మాటతోటే బతికున్నవాడిని చచ్చిపోయేటట్టు చేయొచ్చు. కాబట్టి మనుష్యునికి ఒక్కనికే ఆ మాట ఉన్నది. ఆ మాట ఉన్నటువంటి ప్రాణిగా పుట్టినటువంటి మనుష్యుడు ఎంత అదృష్టవంతుడు. మాట మాట్లాడే ముందు ఈశ్వరా ఎవరికీ లేదు ఈ అదృష్టం నాకుందని పొంగిపోతూ భగవంతుణ్ణి స్మరించి మాట్లాడేవాట. అందుకని పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ ఇలా ఒక్కొక్క దానికి వ్యాఖ్యానం చేస్తే ఎప్పటికవుతుంది. సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఎప్పుడు శ్రీమన్నారాయణుని యొక్క పాద పంకజము నుండి స్రవించేటటువంటి మందారమ కరందపానం చెయ్యడంలో మత్తెక్కిపోయినటువంటి హృదయము కలిగిన ప్రహ్లాదుడు ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ విశ్వాన్నే మరిచిపోయాట. మనం విశ్వాన్ని అనుభవిస్తూ భగవంతుణ్ణి మరిచిపోతాం. అది తేడా. అలా పెరిగి పెద్దవాడవుతున్నటువంటి ప్రహ్లాదుణ్ణి చూసి హిరణ్యకశిపుడు నొచ్చుకున్నాడు. మీకు తెలియని కథ కాదు, అందుకని కొంత భాగాన్ని నేను సంక్షిప్తం చేస్తున్నాను. ఏమిరా ఇలాంటి కొడుకు పుట్టాడు, నేను 3 లోకాలు గెలిచాను, ఇంతమందిని బాధ పెడతాను, ఇంతమంది యజ్ఞం చేస్తే హవిస్సు ఇవ్వాలంటాను, వీడేమిటి భక్తి అంటాడు, అలా కూర్చుంటాడు, ఏమి మాట్లాడదు. ఆయన మాట్లాడకుండా కూర్చున్నాడంటే మౌనంలో భగవంతుడిని అనుభవిస్తాడు. అది కంటకింపుగా అనిపించింది హిరణ్యకశిపుడికి. ఎలా ఈ పిల్లవాడు బాగుపడతాడని బెంగబెట్టుకున్నాడు. చండు అమర్కుడు అని శుక్రాచార్యుల వారి కొడుకులు. శుక్రాచార్యుల వారు గురువు గారు రాక్షస వంశానికి అంతటికీ కూడా. గురుపుత్రులు గురువులే శాస్త్రంలో. అందుకని చండుణ్ణి అమర్కుణ్ణి పిలిచి ఈ పిల్లవాడికి విద్యాభ్యాసం చేయించండి అన్నాడు. తీసుకెళ్లారు. పాపం వాళ్ళు చెప్పగలిగినటువంటి శాస్త్రాలన్నీ చెప్తున్నారు. వాళ్ళు చెప్పేవన్నీ వాళ్ళు చెప్తారంటే వాళ్ళు చెప్పేటటువంటి పాఠాలన్నీ ఏముంటాయి? హిరణ్యకశిపుడు సంతోషించే పాఠాలు ఉంటాయి. లేకపోతే ఆయన సంతోషించిన ప్రభుత్వం ఒప్పుకొని పాఠాలు పాఠశాలల్లో ఏం చెప్తారు? వాళ్ళు ఒప్పుకున్నవేగా చెప్పాలి. ఎప్పుడు అంతే, అప్పుడు అంతే. హిరణ్యకశిపుడు ఏం కోరుకున్నాడో అవే పాఠాలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి, అవే చెప్తున్నారు గురువుగారు. అంతకన్నా ఇంకోటి చెప్పకూడదుగా మరి. అందుకని గురువుగారు అవే చెప్తున్నారు. ఈయన ప్రహ్లాదుడు ఎప్పగిది వారు చెప్పిన అప్పగిదించదువు కాని తానిట్టిట్టని ఆక్షేపింపడు తానన్ని నిరూపించిన మిథ్యలనుచు నిరూఢ మనీషం. ఈ విద్యలన్నీ పనికి మాలినవి, మా నాన్న మార్చేశాడు, ఇవి చదువుకోకూడదు, ఇలా బ్రతకూడదని తాను తెలుసుకున్నప్పటికీ కూడా తన గురువులు పాఠాన్ని ఎలా చెప్తున్నారో అలాగే తాను నేర్చుకుని గురువుల్ని గౌరవించాడు తప్ప గురువుల ముందు నిలబడి ధిక్కరించి మీరిలా పాఠం చెప్పకూడదని మాత్రం గద్దించి ఎన్నడూ మాట్లాడలేదు. ఆయనకున్న గురుభక్తి అటువంటి. సరే, కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత హిరణ్యకశిపుడికి కోరిక పుట్టింది. అబ్బో చాలా కాలం చదువుకున్నాడు నా కొడుకు, నేను వినాలి, ఏం నేర్చుకున్నాడో ఒకసారి తీసుకురండి అన్నాడు. లీలావతి దగ్గరికి తీసుకెళ్లారు. లీలావతి సంతోషించింది. ఆ కొడుకుని తీసుకొచ్చారు, తండ్రి దగ్గర నించోపెట్టారు. కొడుకుని చూసేటప్పటికీ ముందు పుత్రవ్యామోహమే, ముందు ప్రేమే. ఆ కొడుకుని చూసి అన్నాడు, అనుదిన సంతోషణములు జనిత శ్రమతాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగళి సద్భూషణములు అన్నాడు. బా ఎంత పెద్ద మాట చెప్పాడు.
అనుదిన సంతోషణములు. పిల్లలు పుట్టి చిన్ని మాటలు, వాళ్ళకేం పెద్ద మాట్లాడడం వచ్చా ఏమి, అన్నీ ఈయనే అన్వయం చేసేసుకుంటాడు. పెద్దవాళ్ళు ఎంత పిల్లలైపోతారంటే మనవడి దగ్గరికి వెళ్ళి ఆ మనవడిని ఎత్తుకుని ఏవిరా అస్తమానం తిక్క పెడుతూ ఉంటాడు కాబట్టి తిక్కనా అని పిలుస్తాడు తాతగారు కాసేపు పొద్దున్న సంతోషంగా. ఏమి తిక్కనా, రాత్రి విరాట పర్వం ఆంధ్రీకరించావా అన్నాడు. అంటే మనవడు ఓ అన్నాడు. అమ్మో చూసావే రాత్రి విరాట పర్వం ఆంధ్రీకరించేట్టే వీడు అంటాడు. వాడు ఏమంటే దానికి అన్వయం చేసుకుని పొంగిపోతుంటాడు. ఆ పొంగిపోయేటట్టు సంతోషపడేటట్టు ఉంటాయి పిల్లల మాటలు. అందులో కొడుకు మాటలు తండ్రికి మరీ సంతోషం. అనుదిన సంతోషణములు. వాడికి ఒక్కొక్క మాట వస్తుంటే ఊ ఉంగా తాత నాన్న అంటున్నాడు అనుకోండి, 10 మాటలు చెప్పించుకుని పొంగిపోతాడు. ఆ మాట ఏమి ఇంతకుముందు వినలేదా ఏమి అంటే కొడుకు ఆ మాట అంటే సంతోషం. అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. ఎంత కార్యాలయంలో అలిసిపోయి ఇంటికి వెళ్ళనివ్వండి, కొడుకు బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చి నాన్న నాన్న అన్నాడు అనుకోండి, అంత అలసట పోయిదా నాన్న అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులు పెట్టేసుకుని మురిసిపోతాడు. జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు. తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు. తండ్రి చెవులకి ఏ ఆభరణాలు పెట్టుకోకపోయినా కొడుకులు మాట్లాడుతున్నటువంటి వచ్చీరాని మాటలు విన్నప్పుడు కలిగిన సంతోషంతో కూడిన పులకాంకురములే ఆ తండ్రి యొక్క చెవులకు పెట్టుకున్నటువంటి అద్భుతమైన ఆభరణములు. కాబట్టి నాన్న నీ మాటలు వినాలనుందిరా, గురువుగారు చెప్పారు కదా, ఏం నేర్చుకున్నావో ఏది ఒక్క పద్యం చెప్పుదా అన్నాడు. దగ్గరికి తీసుకున్నాడు, తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, బుగ్గలు పుణికాడు. ఏది ఒక్క పద్యం చెప్పు అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, నాన్న ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి లూతి లోపలం త్రెళ్ళక వీరు నేననువతి భ్రమణంబన భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము తీర్చితారడవి నుండుట మేలు నిశాచరగ్రణి అన్నాడు. నాన్న అనలేదు, నిశాచరగ్రణి చీకట్లో తిరిగే వాళ్ళకి నాయకుడా అని పిలిచాడు. ఓ నిశాచరగ్రణి, ఈ ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నీతి లోపలం త్రెళ్ళక, ప్రతివాడు తన శరీరాన్ని చూపించుకుని ఇదే నేను అనుకున్నప్పుడు ఇది నేనంటే అది నువ్వు అంటుంది. ఇలా వేలెడుతుంది. నువ్వు నేను ఈ రెండూ వస్తే ఆ మధ్యలోకి కావలసినంత అజ్ఞానం వస్తుంది. నువ్వు వేరు నేను వేరు, కాబట్టి నువ్వు ఏమైపోయినా అక్కర్లేదు, నేను బాగుంటే చాలు. కాబట్టి వాడు అలా లేస్తే వీడు ఆ సీట్లో కూర్చుని వాడు మళ్ళీ తిరిగి వస్తే మీరు చెప్పేళ్ళలేదు కదా అంటాడు. ఎంతైనా గొడవ చేశారు. రైళ్లలో చూడండి ఎంత అల్లరి ఉంటుందో. కాబట్టి ఆ నువ్వు నేను మధ్యలో ఉంది నాన్న అల్లరి. ఈ నువ్వు అండం మానేసి ఇందులో ఉన్న నేను అందులో ఉన్న నేను ఒక్కటే నేను అని అంటే నాన్న అసలు ఎంత మారిపోతుందో ఆలోచించు. ఈ అజ్ఞానం పోవాలి నాన్న, ఈ అజ్ఞానం పోవాలంటే శ్రీహరిని మనసులో స్మరిస్తూ ఉండాలి అన్నాడు. ఆశ్చర్యపోయాడు తండ్రి. ఏమిట్రా ఈ మాటలు? నాకున్ చూడక చోద్యమయ్యడిదిగా నా తండ్రి, నీకున్ ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడతనిన్ శ్లోకింప నీకేటికిన్ అన్నాడు. ఏమిరా, ఎవరు చెప్పారా నీకు ఈ మాటలు? అసలు ఇలాంటి మాటలు మాట్లాడచ్చా మన వంశంలో పుట్టినవాడు? నాకున్ చూడగ చోద్యమయ్యడిదిగా నా తండ్రి, ఈ బుద్ధి నీకుంతా లోపలతోచనో, పరులు దుర్నీతుల్ పఠింపించిరో, ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు అతనిని శ్లోకింప నీకేటికిన్. ఎరా, ఎవరైనా పక్కకి తీసుకెళ్ళి నీకు నేర్పుతున్నారా ఇలాంటి విద్యలు? లేకపోతే నీ బుద్ధిలోనే తోచిందా ఇలాంటి ఆలోచన? అక్కడతో పోలేదు ఆయన అనుమానం. కొంప తీసి గురువుగారు ఏమైనా రహస్యంగా తీసుకెళ్ళి నీకేమైనా నేర్పారా ఇలాంటివి? గురువు మీద కూడా అనుమానమే. ఏకాంతంబున భర్గవుల్ పలికిరో ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు. ఆ వైకుంఠవాసుడైనటువంటి నారాయణుడున్నాడే, అపచారం చేశాడు రాక్షస వంశానికి. ఆయన్ని పొగడడానికి వీల్లేదు. ఆయన్ని పొగడతానంటావేరా, తప్పు, ఆ మాట ఎత్తద్దు అన్నాడు. అంటే తండ్రి వంక చూసి కొడుకు అన్నాడు, నాన్న ఆయన పేరు ఎత్తద్దు, పేరెత్తద్దంటావు. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచతనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియై చొక్కు కోయిలచనునే కుటజములకు పూర్ణిందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వెయ్యునేలా. అద్భుతం. తెలుగు సాహిత్యంలో, తెలుగు అసలు పౌరాణిక వాంగ్మయంలో ఈ పద్యాలన్నీ కూడా అమృత భాండాలు.
మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు. నాన్నగారు ఎక్కడో దేవలోకంలో ఉండేటటువంటి మందార పుష్పాలలో ఉండేటటువంటి తేనె తాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద కొండమల్లె పూలలో ఉండేటటువంటి తేనె తాగడానికి వెడుతుందా? వెళ్ళదు కదా. అలాగే పౌర్ణమి చంద్రుని నుంచి వచ్చేటటువంటి వెన్నెల కిరణాల్ని తాగడానికి అలవాటు పడిపోయినటువంటి చెకోర పక్షి అది మానేసి పొగమంచు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి దాన్ని తింటుందా? నిర్మల మందాకిని వీచికల తూగు రాయంచతనునే తరంగిణులకు. ఎక్కడో ఆకాశగంగలో ఉండేటటువంటి పద్మముల మధ్య ఆడుకుంటూ తిరిగేటటువంటి రాజహంస ఆ ఆకాశగంగని విడిచిపెట్టి వచ్చి ఎక్కడో వీధి కాల్వలో ఆడుకోవడానికి ఇష్టపడుతుందా? నిర్మల మందాకిని వీచికలతూగు రాయంచతనునే తరంగిణులకు. లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిలజనునే కుటజములకు. నాన్నగారండి ఎక్కడైనా ఆ లేత మామిడి చిగురు తిని కూయడానికి అలవాటు పడిపోయినటువంటి కోయిల ఏ ఇతరమైనటువంటి చెట్ల మీదకి ఎక్కి కూర్చోవడానికి ఇష్టపడుతుందా? కాబట్టి అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేర నేర్చు. నిరంతరం కూడా శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మములలోంచి స్రవించేటటువంటి మందార మకరంద పానముల చేత మత్తెక్కిపోయినటువంటి హృదయము కలిగి ఎప్పుడూ హృదయంలో భగవంతుణ్ణి స్మరించడానికి అలవాటు పడిపోయిన నేను ఇవాళ భగవంతుని యొక్క స్మరణని విడిచిపెట్టి ఏవో ఇతర విషయాలు నేర్చుకుని వాటిని మనసులో స్మరించమంటే నాకు సాధ్యం అవుతుందా నాన్నగారు? సాధ్యం కాదు. అయినా మీకు ఒక మాట చెప్పనా? తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనంబను 9 భక్తిభావముల సర్వేశున్ హరిన్నమ్మి సజ్జనుడయ్యుండుట యుక్తమంతు తలచున్ నిక్కంబు దైత్యోత్తమా అన్నాడు. నాన్నగారండి 9 భక్తిభావనలు పొంది శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అనేటటువంటి 9 భక్తిభావనల చేత శ్రీమన్నారాయణుని నిరంతరం సేవిస్తూ అరణ్యంలో ఉన్నా మంచిది కానీ స్వార్థబుద్ధితో ఈ లోకంలో బ్రతకడం మంచిది కాదు నాన్నగారండి. నా మాట వినండి అన్నాడు. అంధేందోదయముల్ మహాభగిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ అలాగే నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ కోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. నాన్నగారండి భక్తి వద్దు శ్రీమన్నారాయణుడు ఏమిట్రా వైకుంఠుండు కృతాపరాధుడతని శ్లోకింప నీకేటికి అంటున్నారు. వైకుంఠుండు కృతాపరాధుడు ఏమిటి నాన్నగారు? శ్రీమన్నారాయణ భక్తి లేని జీవితం ఎందుకు పనికొస్తుంది? ఎందుకు పనికిరాదు. ఎంత ఐశ్వర్యం ఉన్నా ఎంత పాండిత్యం ఉన్నా ఎంత గొప్ప బతుకుతున్నా భగవంతుని మీద భక్తి లేకుండా బ్రతికినటువంటి బ్రతుకు ఎటువంటిదో తెలుసా నాన్నగారు? అంధేందూదయముల్ పౌర్ణమి చంద్రుడు ప్రకాశిస్తుంటే పుట్టుగుడ్డి వాడిని తీసుకొచ్చి నించోపెట్టి చూడరా వెన్నెలంటే వాడు ఏం చూడగలడు? వాడి జీవితం ఎటువంటిదో అలా అంధేందూదయముల్ మహాభగిర శంఖారావముల్ పుట్టుకతో శివుడుండి ఏమీ వినపడిన వాడి దగ్గరికి తీసుకెళ్లి శంఖం ఊది ఎలా ఉందంటే ఎలా ఉంటుందో అలా మూక సద్గ్రంథాఖ్యాపనముల్ పుట్టుకతో మూగివాడైన వ్యక్తి ఒక గ్రంథాన్ని చదువుకుంటే తీసుకొచ్చి పుష్కళ వాక్చతురత్వము అని సభావేదిక మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పమంటే మూగివాడు ఏం మాట్లాడతాడు నాన్నగారు? మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ నపుంసకుడైనటువంటి వాడికి స్త్రీ మీద కాంక్ష ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నాన్నగారు. అలాగే నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు చేసిన మేలు మరిచిపోయేటటువంటి వాడితో బంధుత్వం ఉన్నవాడు తిరిగి ఏ ఉపకారం చేయడు. అలాంటి వాడితో బంధుత్వం ఉంటే మాత్రం ఎందుకు పనికి వస్తుంది నాన్నగారు? భస్మహవ్యములు యాగమంతా అయిపోయిన తర్వాత బూది కుప్ప పడిపోయిన తర్వాత అందులో ఇదం నవమా అంటూ నెయ్యి హవిస్సు వేస్తే ఏ దేవతలు అందుకుంటారు నాన్నగారు? భస్మహవ్యములు లుబ్ధద్రవ్యములు ఎవ్వరికి ఓ రూపాయి కాసు పెట్టిన వాడి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉంటే మాత్రం ఎవరికి పనికి వస్తుందండి? అటువంటి వాళ్ళ జీవితాలన్నీ ఎలా ఉంటాయో ఎన్ని ఉన్నా భగవంతుని యందు భక్తి లేని వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి నాన్నగారండి. 3 లోకములను గెలిచానంటారు, ఏమిటి ఉపయోగం భగవద్భక్తి లేనిదానికి? భగవద్భక్తి ఉన్న జీవితమే జీవితము. కాబట్టి కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠుపగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కకాగా హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక కమలేశ చూడని కన్నులే తనుగుడ్యజాల రంధ్రములు కాక విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగాక.
ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడో మహానుభావుడు. నాన్నగారు, కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక. భగవంతుని యందు భక్తి లేకుండా ఉన్నటువంటి వాడి యొక్క శరీరం గాలి నిండిన తోలు తిత్తి, నోటి వెంట శ్రీమన్నారాయణుని మాట రాకుండా, భగవంతుని భక్తి లేకుండా మాట్లాడేటటువంటి నోరు ఢమఢమ మోగేటటువంటి ఢక్క. ఈ చెయ్యి శ్రీమన్నారాయణుని యొక్క పాదార విందములను అర్చించడానికి పనికి రాకపోతే అది తలుపుకు పెట్టిన గడియ. నాన్నగారండి, ఈ కన్నులతో పరమేశ్వరుణ్ణి చూసి సంతోషించకపోతే గోడలకి పెట్టిన కిటికీలు ఎటువంటివో ఈ తలకి ఉన్న కళ్ళు అటువంటివి. భగవంతునికి నమస్కరించినటువంటి తలెందుకు నాన్నగారు? కాబట్టి కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్మ జిహ్మ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణు నాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి అన్నాడు. నాన్నగారండి, కమలాక్షునర్చించు కరములు కరములు, ఆ భగవంతుణ్ణి అర్చించిన చేతులు చేతులు, కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఆ మహానుభావుడైనటువంటి లక్ష్మీపతి శ్రీహప్పతి ఆ స్వామిని కీర్తించినటువంటి నోరు ఏదుందో ఆ నోరు నోరు, ఆయన దగ్గర వంగి నమస్కరించిన తల ఏదుందో ఆ తల తల, ఆయనకి ప్రదక్షిణం చేసిన కాళ్ళు ఏ ఉన్నాయో ఆ కాళ్ళు కాళ్ళు. ఏ తండ్రి ఆయన్ని చేరుకోరా అని చెప్తాడో ఆ తండ్రి తండ్రి. ఏ రోజు భగవంతుణ్ణి స్మరించామో ఆ రోజు బ్రతికిన రోజు. ఏ గురువు గారు భగవద్భక్తిని బోధ చేశాడో ఆయన గురువు. అది లేని బ్రతుకు అనవసరమైన బ్రతుకు. కాబట్టి నాన్నగారండి, శ్రీమన్నారాయణుణ్ణి సేవించవద్దు, ఆయన పట్ల భక్తితో ఉండవద్దంటారే, తప్పు. ఆ మాట అనకూడదన్నాడు. ఒక్క తోపు తోసి పారేశాడు కొడుకుని కిందకి. ధూర్తుడు ఎవడు నేర్పాడు రావిడికి విద్య? అవతల గురువు గారా నేర్పలేదంటున్నారు, స్నేహితులా చెప్పలేదు. వజ్జలు నేర్పని ఈమది మజ్జాతుడవైన నీకు మరియవ్వరి చేను జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగనామ్రోలం. గురువుగారు చెప్పని విద్య నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు నేర్పారు? ఎవరు చెప్పారో నాకు పేరు చెప్పు. నాన్నగారండి, ఒకరు కొత్తగా చెప్పడం ఏమిటండి? అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవృష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చెర్విత చెర్విణులైన వారికించెచ్చర పొట్టునే పరులు చెప్పిననైన నిజెచ్చనైన కానల కేగిననైన హరిప్రబోధముల్. సహజంగా భక్తి అన్నది తనంత తాను రావాలి, కానీ ఆ భక్తి లేనివాడిని తీసుకొచ్చి కూర్చోపెట్టి అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చెర్విత చెర్విణులైన వారికి, పుట్టి చచ్చి జనన మరణ చక్రంలో తిరగడానికి అలవాటు పడిపోయినంత వాణ్ణి నేనని అహంకారంతో బ్రతకడానికి అలవాటు పడిపోయినటువంటి వాడికి తీసుకొచ్చి ఒకడు చెప్పితే మాత్రం అర్థం అవుతుందా? అరణ్యాలకు వెళ్ళిపోతే అర్థం అవుతుందా? తనంత తాను మనసులో చేరుతుందా? నాన్నగారండి, భక్తి అనేటటువంటిది పరమేశ్వరుని యొక్క కృపా విశేషం చేత లోపల పెళ్ళుపకాలి తప్ప ముహూర్తాలు పెట్టుకుంటే ఒకరు చెప్తే వచ్చేది కాదు నాన్నగారు భక్తి అన్నాడు. ఎవడురా వీడికి మాటలు చంపింది, తీసుకెళ్లి చంపి అవతల పారేయండి అన్నాడు. ప్రహ్లాదోపాఖ్యానంలో గొప్పతనం ఎక్కడుందంటే, లీలావతి జోక్యం చేసుకోలేదు. ఆవిడ మహాపతివ్రత, భర్త ఆజ్ఞని అతిక్రమించదు. వెంటనే గురువులు పరిగెత్తుకొచ్చారు, చండుడు అమర్కుడు వచ్చి, అయ్యా ఇంకొక అవకాశం అండి, పిల్లవాడిని తీసుకెళ్ళి నేర్పిస్తాం అని మళ్ళీ పిల్లవాడిని తీసుకెళ్లారు. మళ్ళీ కొంతకాలం చదివించారు, మళ్ళీ కొంతకాలం చదివించి మళ్ళీ తీసుకొచ్చారు. సరే ఏదో నేర్చుకున్నాడేమోనని మళ్ళీ కొడుకుని పిలిచాడు. మళ్ళీ అడిగాడు, ఏమిరా ఏమి నేర్చుకున్నావు? ఈసారి గురువు గారు చెప్పింది నీకు బాగా అర్థమైంది, ఒక్క పద్యం చెప్పు. ఒక్క పద్యం చెప్పి ఆ పద్యం యొక్క విశేషం ఏమిటో, దాని అర్థతాత్పర్యాలు ఏమిటో వివరించరా అన్నాడు. ఆయనకి చదివించిది ననుగురువులు చదివిది ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. నాన్నగారండి, ఏం చదువుకున్నాం గురువుగారు ఏం చెప్పారని అడుగుతారే? చదివించిది ననుగురువులు చదివిది ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు. వాళ్ళు నాకు ధర్మ అర్థ కామ శాస్త్రాలు ఎన్నో చెప్పారు నాన్నగారండి. పాపం వాళ్ళ తప్పే ఉంది, వాళ్ళు చెప్పవలసినవన్నీ వాళ్ళు చెప్పారు. కానీ నాన్నగారండి, నేను నేర్చుకోవలసినవన్నీ కూడా నేను నేర్చుకున్నాను. నేను ఏం నేర్చుకున్నానో తెలుసా? చదువులలోని మర్మమెల్ల చదివిది తండ్రి. చదువుల అన్నిటి సారాంశం ఏమిటో అది నేను చదివేసుకున్నాను నాన్నగారండి. అమ్మ బాబోయ్, వీడు చెప్పేది ఏదో ప్రమాదకరంగా ఉండేటట్టుందనుకుని గురువులు పాపం చెప్పి తీసుకొచ్చారు. ఒరే, నేను చెప్పినది తప్ప నీ సొంతంగా వచ్చిన ఆలోచన ఒక్క పద్యం చెప్పకు. మేమేం చెప్పామో అదే చెప్పు మీ నాన్న దగ్గర, నువ్వు మేము కూడా బ్రతుకుతా ఉన్నారు. మళ్ళీ ఆయన చేసేటటువంటిది హరినామ సంకీర్తనమే.
తండ్రికి ఎక్కడ లేని కోపం వచ్చింది, భటుల్ని పిలిచాడు, తీసుకెళ్లి సంహరించమన్నాడు. వాళ్ళు తీసుకెళ్లారు. ఎన్ని ప్రయత్నాలు చేశారో, బాణాలు వేశారు, గదలు పెట్టి కొట్టారు, సముద్రాల్లో ముంచారు, పర్వత శిఖరాల మించి కిందకి దొల్లించారు, త్రాచుపావుల్ని తెచ్చి కరిపించారు, ఆభిచారిక హోమాలు చేయించారు, అరణ్యాలు కాలిపోతుంటే అందులో పడేశారు, నీళ్లల్లో ముంచారు, పైకి తేల్చారు, గదలు పెట్టి కొట్టారు, ఏనుగులతో తొక్కించారు, నవరంధ్రాలు మూసేశారు. ఆఖరికి ఆయనని ఎండలో నించోపెట్టారు, వానలో నించోపెట్టారు, చలిలో నించోపెట్టారు, కత్తులతో పొడిచారు. తన్ను నిశాచరుల్ పడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్యంచు నుతించు కానితా కన్నుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా అన్నారు. ఈ పద్యానికే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక సభలో ఒక మాట చెప్పారు. నా జీవితాన్ని మలుపు తిప్పిన పద్యం అదే. అంత తనని బాధించిన వాళ్ళ పట్ల కూడా పరమ ప్రేమతో చూశాడు ప్రహ్లాదుడు. ఆయనకి విశ్వంలో నారాయణుడు తప్ప ఇంకొకటి లేదు. తనని పొడుస్తున్న కత్తి నారాయణుడు, కొడుతున్న గద నారాయణుడు, తనని కిందకి దొర్లించేస్తే పర్వతం నారాయణుడు, బాణం వేస్తున్నవాడు నారాయణుడు, నవరంధ్రములు మూసినవాడు నారాయణుడు. అంతా నారాయణుడైతే ఈ శరీరంలో ఇటువైపు భాగాన్ని ఎప్పుడైనా బాధిస్తుందా? ఈ చెయ్యి ఈ చేతిని కొడుతుందా? అంతా నారాయణమయంగా చూసిన వాడిని ఎవరు బాధిస్తారు? బాధించలేకపోయే. అందుకే పైగా తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికోపన్నగశాయి ఓ ధనుజభంజన ఓ జగదీశ ఓ సర్వాపన్న శరణ్య అంచు నుతించు కాని. కత్తి పట్టుకొచ్చి ఇలా పొడి చేస్తుంటే కనీసం చేతులు అడ్డు పెట్టుకోడు. సంతోషంతో కత్తిలో కూడా శ్రీమన్నారాయణుణ్ణి చూస్తూ ఓ గోవింద ఓ సర్వాపన్న శరణ్య ఓ జగదీశ ఓ శేషసాయి అని అరుస్తున్నాడు. కత్తులు పొడుస్తున్నారు, బాణాలు దింపుతున్నారు, అయినా పిల్లవాడు చచ్చిపోడు. ఎంత చిత్రం అంటే పారడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు బంధురాజిలో దూరడు ఘోరకృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గముంజీరడు మాతృవర్గము వసించు సువర్ణ గృహంబులోనికిందారడు కోపమునొందడు తాపమొందడు కావరేయనడు కంటకింపడు. ఎంత విచిత్రం అంటే ప్రహ్లాద భక్తి. అంత బాధ పెడుతుంటే తండ్రి పారడు లేచి దిక్కులకు అటు ఇటు పారిపోడు. నిన్ను కొరడాలతో కొడతామని తీసుకొచ్చి నించోబెడితే ఎంతో సంతోషంగా నిలబడి గోవింద ముకుంద శ్రీమన్నారాయణ కేశవ హరి అంటూ నించుంటున్నాడు. కనబడ్డవాడు కొరడా అన్నీ విష్ణువే. ఆ కొరడా పెట్టి కొడుతుంటే ఎంతో సంతోషంగా, ముఖం వాడదు, పూర్ణచంద్రబింబల్లా అలాగే ఉంది. అంత పరమభాగవతోత్తముడు ఇంత బాధ పెడుతున్నాడు తండ్రి. ఇన్ని చేస్తుంటే ఇన్ని తట్టుకుని పారడు లేచి దిక్కులకు కనీసం అటు ఇటు పరిగెత్తాడు. బాహువులొడ్డాడు, చేతిని ఇలా అడ్డు పెట్టుకోడు. మనం అలా పెడుతుంటే గబుక్కుని ఏ ఆవో కొమ్మిసిరిందనుకోండి ఇలా చెయ్యడ్డెడతాం. కనీసం కొడుతుంటే చెయ్యడ్డు పెట్టలేదు. శూలం పెట్టి పొడి చేస్తుంటే చేతులు అడ్డు పెట్టుకోలేదు. శ్రీ మహావిష్ణువు తగులుతున్నారు చేతి కనుకొని గోవిందా అన్నాడు. కాబట్టి బాహువులొడ్డడు బంధురాజిలో దూరడు, తన బంధువుల దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళిపోడు. దూరడు తండ్రిని, నా తండ్రి ఇంత బాధ పెడుతున్నాడని తండ్రిని విమర్శించడు. మిత్రవర్గముంచీరడు, స్నేహితుల దగ్గరికి వెళ్ళి బాధపడ్డావు. మాతృసంఘము వసించు సువర్ణ గృహంబులోని కిందారడు, తల్లులు నివసించేటటువంటి బంగారు మేడలలోకి వెళ్ళి నేరాలు చెప్పడు. కోపమునొందడు తాపమొందడు, ఆఖరికి కోపం పొందడు. కంటకింపడు, ఏమి పళ్ళు పటపటా కొరకడు, బాధపడ్డు, ఏమీ ఏడవడు. హాయిగా నవ్వుతూ పరమ సంతోషంగా ఎప్పుడూ ఎలాగా ఉంటాడో అలా హాయిగా భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ కూర్చుని ఉంటాడు. ఏమిట్రా ఈ పిల్లాడు, ఎంత చేసినా ఎంత చంపేద్దామన్నా చచ్చిపోవట్లేదేమిటి? ఇప్పుడు ఏడుస్తున్నవాడు ఎవరంటే హిరణ్యకశిపుడు. అది విచిత్రం. ఆయన ఏడుస్తున్నాడు. చచ్చిపోకూడదని వరాలు కోరుకున్నవాడు తండ్రి, చచ్చిపోకుండా ఉండిపోతున్నవాడు కొడుకు. అన్ని వరాలు కోరుకున్నవాడు చచ్చిపోవడానికి వంట చేసుకుంటున్నాడు. అసలు ఏ వరాలు కోరుకోనివాడు పరమభక్తితో చిరంజీవిగా మిగిలిపోతున్నాడు. యుగాలు మారిపోయినా సూర్యకళామందిరంలో చెప్పుకోవలసిందే. అంత భాగవతోత్తముడుగా మిగిలిపోయాడు. కాబట్టి మహానుభావుడిని చూసి హిరణ్యకశిపుడు ఒంటరిగా వెళ్ళి గదిలో తలపట్టు కూర్చున్నాడు. ముంచితివార్థులను గదలమొత్తితి శైలతటంబుల నుండి ద్రొబ్బించితి శస్త్రరాజి పొడిపించితి మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోర దవగ్ధులం త్రోయించితి సావడిదేవి చిత్రమో అన్నాడు. ఎంత ఆశ్చర్యం! ఈ పిల్లవాడేమిటి, సముద్రంలోకి తీసుకెళ్లి ముంచేశాను గంటసేపు ఊపిరాడకుండా. పైకెత్తి చూశాను, చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. గోవిందా ముకుందా హరి శ్రీమన్నారాయణ అంటూ. గదల ముత్తితి పడుకోబెట్టి గదలతో కొట్టించాను.
ఏహి శైలతటంబులందు ద్రొబ్బించితి, పర్వత శిఖరాల మీదకి తీసుకెళ్లి పైనుంచి కిందకి దొల్లించేశాను. చక్కగా ఉన్నాడు, ఏమీ అవదు. శస్త్రరాజి పొడిపించితి, కత్తులతో బాణాలతో బల్లేలతో పొడిపించాను, చావడం. మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి, పడుకోబెట్టి ఏనుగుల్ని పైన తొక్కించాను, చావలేదు. ఘోరతవగ్నులందు త్రోయించితి, ఘోరమైనటువంటి అరణ్యాలు కాలిపోతుంటే మంటల్లో పారేశాను, ఏమవదు. అభిచారిక హోమం చేయించాను, నేనే మాయ చూపించాను. చలిలో నించోపెట్టాను, నవరంధ్రాలు మూయించాను, పాములతో కరిపించాను, విషాన్ని కలిపి అన్నం పెట్టాను, కంఠం మీద కత్తి పెట్టి కొట్టించాను. చావడిదేమి చిత్రమో, చావడేమిటి కొడుకు? లోకంలో అంతటి మహాభక్తుడైన కొడుకు పుడితే ఆ కొడుకు చావలేదని ఏడిచిన తండ్రి హిరణ్యకశిపుడు. ఈ పాపం చాలదు చావడానికి. ఇంత ఏడిస్తే ఆఖరికి గురువులు ఆదుకోవాలి కాబట్టి ఎడవకయా కొడుకు చచ్చిపోలేదని వాడికి ఏదో కొంత రాజనీతి శాస్త్రం నేర్పి ఇంద్రుడి మీద వైరం నేర్పుతాంలే అని మళ్ళీ తీసుకెళ్లారు. మళ్ళీ పాపం వాళ్ళు చెప్పే పాఠం చెప్పారు. మళ్ళీ ఒక రోజున ఎంత గురువు గారైతే మాత్రం ఆయనకేం పని ఉండదా ఏమి, ఏదో ఆ చండుడు అమర్కుడు పని మీద బయటికి వెళ్ళారు. పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకున్నాడు. ఒరే, గురువుగారు చెప్పిన మాటలు రోజూ వింటున్నారు, నేను కూడా మీకు 4 మంచి మాటలు చెప్తాను, వినడం ప్రారంభం చేయండి అన్నాడు. చెప్పమన్నారు. ప్రహ్లాదుడు అన్నాడు, ఒక వ్యక్తి యొక్క వయస్సు 100 సంవత్సరములు ఉంటుందనుకుంటే అందులో నిద్రలో పోయేటటువంటిది 50 సంవత్సరాలు. మిగిలిన 50 సంవత్సరాల్లో బాల్యము వృద్ధాప్యము ఈ రెండు, ఒకటి అజ్ఞానము ఒకటి చింత, ఈ రెండు 25 ఏళ్లు తీసేస్తే మిగిలినవి 25 ఏళ్లు. ఈ 25 ఏళ్లలో ఒంట్లో బలం ఉండి భగవంతుణ్ణి అర్చించి శాస్త్రాలు చదువుకోగలిగిన వయస్సు 25 ఏళ్లలో కామము చేత యవ్వనము యొక్క ఉద్ధతి చేత కాలమంతా పాడైపోతే మళ్లీ మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. మనుష్యుడు లోభగుణం చేత ఎప్పుడూ కూడా పంచతన్మాత్రలైనటువంటి శబ్ద స్పర్శ రస రూప గంధములను 5 పునఃపునః పొందడం కోసమని జ్ఞానేంద్రియములైన కన్నులతో చూడకూడనివి చూస్తూ, ముక్కుతో వాసన చూడకూడనివి చూస్తూ, చర్మంతో ముట్టుకోకూడనివి ముట్టుకుంటూ, నాలుకతో తినకూడని విధంగా తింటూ, చెవులతో వినకూడనివి వింటూ, కొత్త పాపాలు మూట కట్టుకుని పరమేశ్వరుడిచ్చిన అవయవాలతో గత జన్మలలో చేసుకున్న పాపములను త్రోసిరాదని పుణ్యాత్ముడై బ్రతకడం పోగా కొత్త పాపములను తెచ్చుకుంటున్నాడు. కాబట్టి మనుష్యుడు ఇలా లొంగకూడదు, తనని తాను జాగ్రత్త చేసుకోవాలి. హరినామ సంకీర్తనము భగవద్భక్తి కన్నా దివ్యమైనటువంటి ఔషధము లేదు. శ్రీమన్నారాయణుని యొక్క పాదార విందముల యందు సంతతము మనసు ఉంచి భక్తితో జీవనం సాగించినటువంటి వాడి యొక్క పాపములన్నిటినీ పరమేశ్వరుడే కాల్చేస్తాడు. అందుకే మనందరం కూడా భక్తితో ఉండడం ప్రారంభం చేద్దాం. శ్రీహరినామాన్ని కీర్తించినటువంటి వాళ్ళ పాపములన్నీ కాలిపోతాయి. కాబట్టి మనందరం కూడా భగవన్నామ సంకీర్తనం చేద్దాం. అజ్ఞానంలో కొట్టుకుపోకండి, నా మాట వినండి, మీ అందరూ కూడా ముకుంద స్మరణం చెయ్యండి అన్నాడు. వాళ్ళన్నారు, నువ్వు మాతో పుట్టావు, మాతో పెరిగావు, మాతో ఉన్నావు, మా దగ్గర నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, మాకెవ్వరికీ గురువుగారు ఎప్పుడూ చెప్పని విషయాలు నీకెవరు చెప్పారు, నీకెలా తెలిసాయి ఇవన్నీ అని అడిగారు. అప్పుడు చెప్పాడు, మా తండ్రి గారు తపస్సు చెయ్యడానికి వెళ్ళినటువంటి సమయంలో నా తల్లి అయినటువంటి లీలావతీదేవి యొక్క గర్భంలో నేనున్నాను. ఇంద్రుడు ఇదే అదును అని దండెత్తి వచ్చి రాక్షసులందరినీ సంహారం చేసి కొంతమంది రాక్షసులు పారిపోగా లీలావతి గర్భంలో ఉన్న హిరణ్యకశిపుని యొక్క తేజస్సు వలన పెరుగుతున్నటువంటి నన్ను సంహరించడం కోసమని మా అమ్మని చెరబట్టి తీసుకెడుతున్నాడు. ఎదురుగా వచ్చినటువంటి నారద మహర్షి, నీకు సాక్షాత్తు వదినగారవుతుంది, అటువంటి లీలావతి మహాపతివ్రతన ఆమెని చెరబట్టి తీసుకెళ్లడం నీకు న్యాయమా, ఎందుకు తీసుకెళ్తున్నావని అడిగాడు. ఈమె కడుపులో హిరణ్యకశిపుని యొక్క తేజస్సు పెరుగుతోంది. ఈమెకి ప్రసవం అవగానే ఆ పిల్లవాడిని చంపి ఈమెని తిరిగి పంపించేస్తాను, ఈమె జోలికి నేను వెళ్ళనన్నాడు. వెంటనే నారదుడు నవ్వి, నీకేం తెలుసు, ఈమె కడుపులో పెరుగుతున్నటువంటి వాడు మహాభాగవతోత్తముడు, ఆయన్ని చెనకడం ఎవరికీ సాధ్యం కాదు, నా ఆశ్రమానికి తీసుకెడతానని తన ఆశ్రమానికి తీసుకెళ్లి నారద మహర్షి ప్రతిరోజు కూడా జ్ఞానబోధ చేస్తూ ఉండేవారు. మా అమ్మ నిండు గర్భిణి అయిన కారణం చేత, అంతగా అనురక్తి లేని కారణం చేత, భర్త అయిన హిరణ్యకశిపుని మీద మనసుండిపోయిన కారణం చేత, స్త్రీ అయిన కారణం చేత విస్మృతి కలిగింది, నారదుడు చెప్పినవి మరిచిపోయింది. అమ్మ కడుపులో ఉన్న నేను నా కోసమే నారదుడు చెప్పాడా అన్నట్టుగా విన్నాను. కానీ చిత్రం ఏమిటంటే, అమ్మ కడుపులో ఉన్న నేను మరిచిపోలేదు, అసలు విన్న అమ్మ మరిచిపోయింది.
విన్నది మరిచిపోకుండా ఉండడానికి, జ్ఞాపకానికి రావడానికి కారణం ఎక్కడుందో మీకు చెప్తాను వినండి అన్నాడు. వెల్లిగొన నాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున శోభిల్లెడు మునిమరమంతయో ఉల్లంబున మరపు పుట్టదొకనాడైనన్. ఎప్పుడైనా సరే భగవద్భక్తికి సంబంధించిన విషయాలు, వేదాంత విషయాలు చదువుకున్నవి, విన్నవి ఏ కారణం చేత జ్ఞాపకం ఉంటాయంటే రెండు కారణాలు. చదువుకున్నది జ్ఞాపకం ఉండి స్ఫురణలోకి రావాలంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. రెండవది భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఈ రెండూ లేకపోతే ఎన్ని విన్నా ఎన్ని చదివినా జ్ఞాపకంలో ఉండవు, జారిపోతాయి. వెల్లిగొని నాట నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున శోభిల్లెడు మునిమతమంతయు. నాకు నా గురువైనటువంటి నారద మహర్షి యొక్క అనుగ్రహం ఉంది, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంది. ఈ రెండు ఉన్న కారణం చేత నేను విన్నది మరిచిపోలేదు కాబట్టి అనుష్ఠానంలోకి వచ్చింది. కాబట్టి మీరు కూడా భగవద్భక్తితో ప్రవర్తించడం నేర్చుకోండి అన్నాడు. ఇక్కడ ఒక అనుమానం వస్తుంది చాలామందికి. 100 దివ్య సంవత్సరములు హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు కదా, మరి ప్రహ్లాదుడు లీలావతి కడుపులో ఉంటే ఇన్ని సంవత్సరములు ఎలా లీలావతి కడుపులో ఉండిపోయాడు అని. మహాపతివ్రతలైనటువంటి వారు తిరిగి తమ భర్త రావడానికి ముందు తప్ప ఆ పిల్లవాడు బయటికి వస్తే ఎక్కడ ప్రమాదం జరుగుతుందో, ఇంతకుముందు ఇంద్రుడు చంపేస్తానన్నాడని లీలావతి తన గర్భంలోనే ఉంచుకుంది. వేరు పురాణంలో చెప్పారు ఈ మాట. కాబట్టి భాగవతంలో లేదా విషయం. అమ్మ కడుపులోనే ఉండిపోయాడు. నారద మహర్షి యొక్క బోధ అంతకాలం ఆశ్రమంలో విన్నాను, అందుకే నాకు ఇంత జ్ఞానం అబ్బింది అని చెప్పాడు. చెప్పితే అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా, పిల్లలందరూ హరినామ సంకీర్తనం మొదలుపెట్టారు. వచ్చినటువంటి గురువులు చూసి వీడు మనం చెప్పిన పాఠాలు నేర్చుకోకపోగా ఉన్న పిల్లలందరినీ పాడు చేసేస్తున్నాడని గబగబా తీసుకుని ఆ పిల్లవాడిని హిరణ్యకశిపుడి వద్దకు వెళ్ళారు. వెళ్ళి, అయ్యా, ఏదో తులసివనంలో గంజాయి మొక్క పుట్టినట్టు పుట్టాడు నీ కొడుకు అంటే, వాళ్ళ దృష్టిలో అలా రాక్షసుల వంశంలో ఇంత హరిభక్తి తత్పరుడు పుట్టడం ఏమిటి? వీడు మా దగ్గర చదువు నేర్చుకోకపోగా ఉన్న పిల్లలందరి యొక్క భక్తి, ఉన్న పిల్లలకి మేము చెప్పిన పాఠాలు పాడి చేశాడు, కొత్తగా హరిభక్తి నేర్పుతున్నాడు. మహాప్రభో, ఈ పిల్లవాడికి మేము పాఠం నేర్పలేం, నువ్వేం చేసుకుంటావో నువ్వే చేసుకోమని పిల్లవాడిని ఇచ్చేశాడు. వెంటనే హిరణ్యకశిపుడికి కోపం వచ్చి అన్నాడు, ఎరా నువ్వు ఎవరి బలం చూసుకుని ఇలా విర్రవీగుతున్నావురా అని అడిగాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వరు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వరు, ప్రాణులకును బలమే, అతనే నాకు బలము. అసురేంద్ర, ఎవరు బలం అని అడుగుతావేమిటి? బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు. బలం ఉన్నవాడికి బలం లేనివాడికి, బ్రహ్మాదులకు నీకు నాకు అందరికీ శరీరంలో ఉన్న బలంగా చెప్పబడుతున్నవాడెవరో వాడే నాకు బలం నాన్న అన్నాడు. ఒరే, వాడి అండ నీకుందంటున్నావు కదా, 3 లోకములు వెతికాను, నాకు విష్ణువు కనపడలేదు, పారిపోయాడు పిరికి పంద, చూపించగలవా ఎక్కడున్నాడో అన్నాడు. మళ్ళీ అదే మాట అడుగుతావు నాన్న, ఎక్కడున్నాడో చూపించమంటావేమిటి? అసలు ఆయన లేని చోటు ఎక్కడుంది? ఇందుగలడందులేడని సందేహము వలదు చెక్కి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందేగలడు దానవగ్రని వింటే. నాన్న, నువ్వు వినాలి, కానీ అసలు శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశం ఒకటి ఉందా? ఎక్కడెక్కడ వెతికి చూస్తే అక్కడక్కడ ఉంటాడు నారాయణుడు, వ్యాపకత్వం చేత ఉంటాడు, అన్నిటి యందు నిండి నిబీకృతమై ఉన్నాడు అన్నాడు. ఓహో, అలాగా, అయితే ఈ స్తంభంలో ఉంటాడా అన్నాడు. ఇప్పుడు వస్తోంది నరసింహావతారం. ఎందుకని? పిల్లవాడు అంటున్నాడు అంతటా ఉన్నాడంటున్నాడు. హిరణ్యకశిపుడు ఈ వేళ్లు ముడిచాడు, ఈ వేలు పైకి తీశాడంటే ఇలా చూపించి ఎక్కడో ఆపుతాడు. ఆ వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి పైకి రావాలి, రాకపోతే తనని నమ్ముకున్న భక్తుడి మాట వమ్మైపోతుంది. బయటికి రావడం అంటూ జరిగితే శంఖచక్ర గదాపద్మములు పట్టుకున్నటువంటి శ్రీమన్నారాయణుడిగా వచ్చి హిరణ్యకశిప సంహారం చెయ్యడానికి బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం ప్రతిబంధకం. కాబట్టి ఆయన ఎన్ని వరాలు ఇచ్చాడో అన్ని వరాలకి మినహాయింపుగా రావాలి. అన్ని వరాలకి మినహాయింపుగా రావడానికి ఎక్కడి నుంచి రావాలో తన చేతిలో లేదు. హిరణ్యకశిపుడి వేలు ఎక్కడాగితే అక్కడి నుంచి బయటికి రావాలి. హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప, సత్తరుడై ఎందును లేడనుచు దైత్యుండు తజ్జింప, శ్రీనరసింహకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్ అన్నారు పోతన గారు. ఈ బ్రహ్మాండమంతా ఒక నారసింహం అయిపోయింది, అన్నిటిలోకి చేరిపోయింది విష్ణుతత్వం నరసింహావతారంగా. ఎక్కడ వేలాగితే అక్కడి నుంచి బయటికి రావాలి, అన్నిటా నిండిపోయింది. అసలు ఆ నారసింహ తత్వం ఎలా ఉంటుందో అప్పుడు మీరు ఊహించండి. హిరణ్యకశిపుడు ఇలా వేలు తిప్పుతూ స్తంభాన్ని చూపించాడు, ఇందులో ఉన్నాడా అన్నాడు.
మళ్ళీ అదే మాట అడగద్దు. అంతటా ఉన్నాడు, ఉంటే వస్తాడా? వస్తాడు నాన్న, నువ్వు పిలువు. ఇప్పుడు కొడుకు మాట కాదని నిరూపించాలి, కొడుకు మాట నిలబెట్టాలి పరమేశ్వరుడు. ఇది ఆయన దయ. పిల్లవాడు ధైర్యంతో మాట్లాడుతున్నాడు, ఉన్నాడు పరమేశ్వరుడు అంటున్నాడు. అతని మాట నిలబెట్టడానికి బ్రహ్మాండమంతా నరసింహమైంది. హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టి రమ్మను ఇందులోంచి అన్నాడు. అలా అనడం ఏమిటి? పెటపెట చటచట చప్పుళ్ళొచ్చి ఆ స్తంభం బద్దలైపోయింది. బద్దలైపోయి అందులోంచి ఒక్కసారి విస్ఫులింగములు పైకొచ్చి పెద్ద కాంతి మండలం ఏర్పడి కన్నులతో చూడడానికి వీలు కానంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకు వచ్చింది. ఆ తేజస్సులోంచి పట్టుపుట్టం కట్టుకుని స్వామి నిలబడ్డారు. భయంకరమైనటువంటి గర్జన చేస్తుంటే, ఆయన పాదములు తీసి వేస్తుంటే ఆయన యొక్క వేగాన్ని ఒత్తిడిని తట్టుకోలేక 1000 పడగలున్నటువంటి ఆదిశేషుడు, సార్వభౌమము మొదలైనటువంటి దిగ్గజములన్నీ కూడా భూమి యొక్క బరువుని ఓర్చలేక తలలు వంచేసాయి. ఆయన పాదములలో చక్రరేఖ, శంఖరేఖ, పద్మరేఖ, నాగలి, అమృతభాండము మొదలైనటువంటి దివ్యమైన చిహ్నములు కనపడుతున్నాయి. బలిష్టమైనటువంటి మోకాళ్ళు, ఐరావతం యొక్క తొండం ఎలా ఉంటుందో అటువంటి బలిష్టమైనటువంటి తొడలు, సన్నటి నడుం, దానికి పెట్టుకున్నటువంటి మువ్వల వడ్డాణం, ఆ చప్పుడు చేస్తున్నటువంటి గంటలు, మెడలో వేసుకున్నటువంటి ఆహారాలు, అనంతమైనటువంటి బాహువులు, పైన నృసింహాకారం, సింహం యొక్క ముఖం, పెద్ద పెద్ద దంస్ట్రలు, చంద్రుడి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి, భయంకరమైన వాటిని కూడా తెగబోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంతపంక్తి, అదిరి పడిపోతున్నటువంటి పెదవులు, మందర పర్వతానికి ఉండేటటువంటి గుహలు ఎలా ఉంటాయో అటువంటి నాసికారంధ్రములు, పుట్టలోంచి పైకి వచ్చి కోపంతో ఊగుతున్న నాగుపాం ఎలా ఉంటుందో అలా ఆడుతున్నటువంటి నాలుక, గురి చూసి చూస్తున్న కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్నటువంటి కన్నులు, నిక్కబొడుచుకున్నటువంటి వెంట్రుకలు, పెట్టుకున్నటువంటి పెద్ద కిరీటం, అనంతమైనటువంటి బాహువులు, అన్ని బాహువుల యందు ఆయుధములు పట్టుకుని మహానుభావుడు అడుగు తీసి అడుగు వేస్తూ వస్తూ పెద్ద గర్జన చేస్తూ తల ఇలా ఊపితే ఆ కేసరములు తగిలి దేవతలు విమానంలో వెడుతున్న వాళ్ళు భ్రంశమై విమానాల్లోంచి కింద పడిపోయి ఆ మేఘములన్నీ కొట్టబడి పర్వతములన్నీ ఘూర్నిల్లి సముద్రములన్నీ పొంగిపోయి భూమండలమంతా కలత చెంది స్వామి నరసింహావతారం వచ్చింది. ఇప్పటి వరకు విష్ణుమూర్తి ఉగ్రతత్వాన్ని పొందనటువంటి వాడు అపారమైనటువంటి కోపంతో తన యొక్క పరమభక్తుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు నిగ్రహించాడన్న కోపాన్ని ఆపుకోలేక ఉగ్ర నరసింహావతారమై వచ్చాడని లోకమంతా భీతిల్లిపోతే 33 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి స్తోత్రం చేస్తుంటే హిరణ్యకశిపుడు ఆ వెలుతురు చూడలేక స్వామి చుట్టూ తిరిగి గదాదండంతో కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమంటే ఒక్కసారి పెద్ద గర్జన చేస్తూ గబగబా వెళ్ళి ఆ హిరణ్యకశిపుని యొక్క డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి కలుగులోకి పారిపోతున్నటువంటి ఎలుకని నాగుపాం పట్టుకుని పడగ పైకెత్తితే ఎలా ఉంటుందో అలా డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి గడప దగ్గరికి తీసుకొచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద, పగలు కాదు రాత్రి కాదు ప్రదోషవేళ, ఏ ఇతరమైనటువంటి ప్రదేశమునందు కాకుండా పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని, పంచ కట్టి ఉంటే దిక్కులుంటాయి, పంచ పైకి తీస్తే దిక్కులుండవు. అదొక శాస్త్రం. ఇప్పుడు నేను దాని గురించి వ్యాఖ్యానం కుదరదు. పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని ఆ ప్రాణమున్నది కాదు, ప్రాణము లేనిది కాదు, జంతువు కాదు, పాము కాదు, ఆయుధం కాదు, వస్త్రం కాదు, శస్త్రం కాదు, రాక్షసులు కాదు, దేవతలు కాదు, యక్షులు కాదు, గంధర్వులు కాదు, కిన్నెలలు కాదు, కింపురుషులు కాదు, నరుడు కాదు, జంతువు కాదు, నరసింహమై ఆ గంగానది సుడితిరిగినట్టుగా ఉన్నటువంటి ఆ నాభి కనపడుతుండగా విశాలమైనటువంటి వక్షస్థలంతో పెద్ద పెద్ద ఆ దంతములతో దంస్ట్రలతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖం వంక చూసి మృత్యు ఆసన్నమైందని తెలివి తప్పి తలవాల్చేసినటువంటి హిరణ్యకశిపుణ్ణి తొడల మీద వేసుకొని పెద్దగా పెరిగినటువంటి తన గోళ్ళు ఆ కడుపులోకి దింపి చీల్చి ఆ గోళ్ళని గొడ్డళ్లుగా చేసి వక్షస్థలంలో ఉన్న ఉరప్పంజరపు ఎముకటన్నింటినీ కోసేసి పటపట విరిచి ప్రేగులు తీసి మెళ్ళో వేసుకొని ధారలుగా కారుతున్న నెత్తురు దోషిళ్లతో పట్టి తాగి కేసరములన్నీ నెత్తుటితో తడిసిపోతే
పంచా తాను నెత్తుటితో తడిసి అక్కడ ఉన్న రాక్షస గణములన్నిటినీ సంహారం చేసి పెద్ద శబ్దాన్ని చేస్తూ ఆ ప్రేగులు తీసి మెళ్ళో వేసుకుని గిరగిర తిప్పి డొల్లబడినటువంటి హిరణ్యకశిపుడి శరీరాన్ని విసిరేసి భయంకరాకృతితో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలందరూ స్తోత్రం చేశారు. ఏమి నారసింహం, ఏమి అద్భుతం, ఏమి అవతారం! ఇంతమంది స్తోత్రం చేస్తే ఆయన ప్రసన్నుడు కాలేదు. అదే ఉగ్రభావనతో ఊగిపోతున్నాడు ఆయన. ఆ ఊగిపోతున్న ఉగ్రనరసింహుణ్ణి చూసి లక్ష్మీదేవిని పిలిచి, అమ్మా నువ్వు నిత్యానపాయనివి, ఆయన వక్షస్థలంలో ఉంటావు, నిన్ను చూస్తే ప్రసన్నుడవుతాడు తల్లి, దగ్గరికి వెళ్ళమన్నారు. ప్రళయార్కబింబంబు పగిదియున్నది కాని పూర్ణేందు చంద్ర నిభము కాదు. పూర్ణచంద్రబింబంలా ఉంటుంది నా భర్త ముఖం, ఇంత కోపంగా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. అయ్య బాబోయ్, నేను కూడా దగ్గరికి వెళ్ళనంది లక్ష్మీదేవి. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళడానికి భయపడిన అవతారం నరసింహావతారం. అందరూ భయపడుతుంటే ప్రహ్లాద నీ గురించే వచ్చింది అవతారం, స్వామిని నువ్వు దగ్గరికి వెళ్ళి ప్రసన్నుండి చేయమన్నారు. ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడు గబగబా వెళ్ళి స్వామికి పాదములను పట్టి నమస్కరించి, ఏమి నువ్వు నరసింహస్వామిగా వచ్చి పైన సింహంగా కింద మనుష్యుడిగా వచ్చి పెద్ద పెద్ద గోళ్లతో ఆ కోరలతో నోరు తెరిచి పెద్ద ఆ గర్జన చేస్తే భయపడిపోతాననుకుంటున్నావా? నీకన్నా భయంకరమైనది ఒకటి లోకంలో ఉంది, దాని పేరు సంసారం. ఆ సంసారానికి భయపడతాను కానీ నీకు భయపడతాననుకుంటున్నావా? బ్రహ్మాది దేవతల తల మీద పెట్టని చెయ్యి, లక్ష్మీదేవి ఒంటి మీద పడితే పొంగిపోయే చెయ్యి, భాగవతో పరమభక్తుణ్ణి అని పేరు పెట్టి ఏమీ తెలియని అర్భకుణ్ణైనా నా తల మీద చెయ్యి పెట్టి నా కోసం పరిగెత్తుకొచ్చి నా మాట నిలబెట్టడానికి నేను చూపించిన స్తంభం నుంచి వచ్చి నా తండ్రిని సంహరించిన నీ హృదయంలో ఎంత కారుణ్యం ఉంది నాకు తెలియదనుకుంటున్నావా? నువ్వు పైకి ఇలా అరిస్తే భయపడతాననుకుంటున్నావా? పరమేశ్వరా నీకు నమోవాక్కములని స్తోత్రం చేశాడు. పరవశించిపోయినటువంటి నరసింహస్వామి పరమప్రసన్నుడై ప్రహ్లాదుణ్ణి ఎత్తుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని, నాన్న పొంగిపోతున్నాను రా నీ భక్తికి, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. మళ్ళీ నన్ను మాయలో ముంచుదాం అనుకుంటున్నావా స్వామి? నాకెందుకు ఇంకా వరాలు, నాకెందుకు ఒక కోరికలు? నాకే కోరిక లేదు. నీ పాదముల యందు నిరతిశయమైనటువంటి భక్తిని కలిగి ఉంటే చాలు. అదిగో మా తండ్రి ఏమీ తెలియక అమాయకత్వంతో నీకు వ్యతిరేకంగా బతికాడు, నా తండ్రికి ఉత్తమగతులు కలిగేటట్టుగా అనుగ్రహించు అని అడిగాడు. ఏనాడు నీ తండ్రి నా వంక చూసి స్తబ్దుడయ్యాడో, ఏనాడు పట్టుకుని పైకెత్తి తొడల మీద పెట్టుకున్నానో, నా గోళ్లతో చీల్చి నెత్తురు తాగానో, ప్రేగులు మెడలో వేసుకున్నానో, ఆనాడే నీ తండ్రి కాదు, నీ తండ్రికి ముందు 21 తరాలు తరించిపోయాయి. వాళ్ళందరూ కూడా తరించారు. కాబట్టి ప్రహ్లాద నువ్వు బెంగపెట్టుకోక్కర్లేదు నీ తండ్రి గురించి. నేను నీకు ఆశీర్వచనం చేస్తున్నాను. నువ్వు దీర్ఘాయుష్మంతుడవై ఈ రాజ్యాన్ని ధార్మికంగా పరిపాలన చేసి పరమభాగవతోత్తముడవై అంత్యమునందు నన్ను చేరుకుంటావు. నీ కథ ఎక్కడ చెప్పబడుతుందో, నీ కథ ఎక్కడ వినబడుతుందో అక్కడ నేను ప్రసన్నుడనవుతాను, అక్కడ నేను ఎంతో సంతోషిస్తాను. ఆ సభామంటపంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నా ఆశీర్వచనము పరిపూర్ణముగా లభిస్తుంది. దాని చేత రోగములు సమసిపోయి వాళ్ళందరూ కూడా ఉత్తమగతులు పొందుతారని ప్రహ్లాదోపాఖ్యానానికి శ్రీ మహావిష్ణువే ఫలశ్రుతి చేశారు. అంత గొప్ప అవతారమైనటువంటి ఈ నరసింహావతారం మన ఆంధ్రదేశంలోనే వచ్చింది. అది మన అదృష్టం. అహోబలం అని పిలుస్తాం. అహోవీర్యం, అహోశౌర్యం, అహోబాహుబలం బలం, నారాయణం పరం తేజం, అహోబలం అహోబలం అని ఆ నరసింహస్వామి ఆవిర్భవించినప్పుడు దేవతలందరూ చూసి అహోబలం అహోబలం అన్నారట. ఏమి బలం స్వామిదని. అందుకని ఆ క్షేత్రానికి అహోబలం అని పేరు. అక్కడ ఆవిర్భవించింది నరసింహస్వామి వారి యొక్క అవతారం. మహానుభావుడు అక్కడే ఇప్పటికీ నవనారసింహులుగా ఉన్నాడు. స్వాతి నక్షత్రానికి నరసింహస్వామికి చాలా దగ్గరి అనుబంధం. ఎందుకంటే స్వాతి నక్షత్రంలో ప్రదోష వేళలో ఆవిర్భవించింది. ఇప్పటికీ వైశాఖ మాస చతుర్దశి ఆ స్వాతి నక్షత్రం ఉండగా శృంగగిరి పీఠాధిపతులు బ్రహ్మముహూర్తంలో ఇలా ఆసనం వేసి కూర్చుని పూజ మొదలు పెడితే మళ్ళీ ప్రదోష వేళలో నరసింహస్వామి వారి అవతార ఆవిర్భావం వరకు కాలు ఇలా కూడా కదపరు, అలాగే కూర్చుని పూజ చేస్తారు. అవతార ఆవిర్భావ సమయం అయిపోయిన తర్వాత పూజ చేసి నీరాజనం ఇచ్చి పానకం నైవేద్యం పెట్టి అందరికీ పానకం ప్రసాదంగా ఇచ్చి అప్పుడు లేస్తారు పూజాపీఠం నుంచి. అంత గొప్ప అవతారం.
నవనారసింహస్వరూపమై వెలిసి ఉన్నాడు. ఆ 9 మంది నరసింహులుగా ఉంటాడు అహోబల క్షేత్రంలో. ఇప్పటికీ అహోబల క్షేత్రంలో ఆ నవనారసింహుల్ని చూడ్డానికి దారి తెలియదేమోనని స్వాతి నక్షత్రం ఉండగా తీసుకెళ్లడానికి సహాయం చేయడానికి కొన్ని బృందాలు ఉన్నాయి. వాళ్ళు తీసుకెడుతుంటారు సేవ చేయడానికి, దగ్గరుండి తీసుకెళ్లి దర్శనం చేయిస్తూ ఉంటారు. జ్వాలా నరసింహుడిని, ఆయనే ఉగ్ర నరసింహస్వరూపం. మొట్టమొదట వచ్చినటువంటి తేజోస్వరూపం, హిరణ్యకశిపుని యొక్క పొట్ట చీలుస్తున్న స్వరూపంతో ఉంటాడు. రెండవది అహోబల నరసింహుడు, అంటే ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత కూర్చున్నటువంటి స్వరూపం. మాలోల నరసింహుడు అని లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా వచ్చి తరిగొండ వెంగమాంబ గారు చెంచు నాటకము అని ఒక అద్భుతమైన నాటకం చేశారు. చెంచు లక్ష్మిగా ఆవిడ్ని స్వీకరించి ఎడమతొడ మీద కూర్చోపెట్టుకుని ఉంటాడు. అదిగో ఆ నరసింహస్వరూపం మాలోల నరసింహుడు. కరంజ నరసింహుడు అని ఒక నరసింహుడు, 4వ నరసింహస్వరూపం అది. కరంజ నరసింహుడు అంటే ఆయన చెట్టు కింద కూర్చుని ధ్యానముద్రలో ఉంటాడు. 5వది పావన నరసింహుడు. పావన నరసింహుడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు, మంగళములను ఇస్తాడు. అందుకనే 5వ నరసింహస్వరూపాన్ని పావన నరసింహుడు అని పిలుస్తారు. 6వ నరసింహస్వరూపం ఒకటి ఉంది, దాన్ని యోగ నరసింహుడు అంటారు. అయ్యప్ప స్వామి ఎలా కూర్చుంటారో అలా యోగ పట్టం కట్టుకుని యోగముద్రలో కూర్చుంటారు. ఇప్పటికీ అక్కడికి దేవతలు కూడా వచ్చి ధ్యానం చేస్తారు అని చెప్తారు యోగ నరసింహుడు. అలాగే 7వ నరసింహస్వరూపాన్ని ఛత్రపట నరసింహస్వరూపం అంటారు. పెద్ద రావి చెట్టు కింద వీరాసనం వేసి కూర్చుంటాడు. అక్కడికి గంధర్వులు విద్యాధరులు వచ్చి హూ హాహా అని చెప్పి 2 గంధర్వులు, వాళ్ళు శాప విమోచనం కోసం నరసింహస్వామి దగ్గరికి వచ్చి పాటలు పాడి నృత్యం చేశారు. ఆయన తొడ మీద చెయ్యి వేసుకుని ఇలా తాళం వేస్తూ కూర్చున్నారు. ఆ కూర్చున్నటువంటి స్వరూపాన్ని ఛత్రపట నరసింహస్వరూపం అంటారు. అక్కడికి వెళ్ళి సంగీతం పాడుతుంటారు కొంతమంది పెద్దలు. కాబట్టి ఛత్రపట నరసింహుడు. ఆ తరువాత వచ్చినటువంటి ఇంకొక నరసింహస్వరూపమే మహానుభావుడిది 7 అయిపోయిన తర్వాత 8వది భార్గవ నరసింహుడు. పరశురాముడు నరసింహస్వరూపాన్ని దర్శనం చెయ్యాలి అని చెప్పి కోరుకుంటే ఆయనని అనుగ్రహించి దర్శనమిచ్చినటువంటి నరసింహుడు. 9వ నరసింహస్వరూపం ఒకటి ఉంది. ఆ చిట్ట చివర వచ్చింది వరాహ నరసింహస్వరూపం. భూమిని తన దంష్ట్ర మీద పట్టుకుని పైకెత్తినటువంటి ఆదివరాహస్వామి పక్కన వెలిచినటువంటి నరసింహస్వరూపం. మొట్టమొదట వచ్చినటువంటి ఆ యజ్ఞవరాహావతారం పక్కన నరసింహావతారం 2 ఉంటాయి. ఆ 2 ఉన్నటువంటిది వరాహ నరసింహం. మొత్తం 9 నరసింహస్వరూపాలు అహోబల క్షేత్రంలో ఉంటాయి. అలాగే నెల్లూరు పక్కనే ఉంది. ఇప్పటికీ అక్కడ మహానుభావుడు ప్రజాపతులలో ఒకడైనటువంటి కశ్యప ప్రజాపతి 7 హోమగుండాలు పెట్టి సప్తర్షులతో హోమం చేశాడు. సప్తర్షులతో హోమం చేసినప్పుడు నరసింహస్వామి వారి ఆవిర్భావం అయినప్పుడు ఏ జ్వాల తేజస్సు మొదట వచ్చిందో ఆ తేజస్సు ఆ హోమగుండంలోంచి పైకొచ్చింది. పైకొచ్చి దూరంగా వెళ్ళి ఒక గుహలోకి చేరిపోయింది. ఆ గుహలోకి వెళ్ళి కశ్యప ప్రజాపతి చూస్తే యోగ నరసింహస్వామి కనిపించారు. యోగ నరసింహస్వామిని ఆయనే కశ్యప ప్రజాపతే మొదటి పూజ చేసి ప్రతిష్ఠ చేశారు. ఇప్పటికీ మీరు నెల్లూరు వెడితే నెల్లూరుకి చాలా దగ్గరలో 3 కొండలు ఉంటాయి. ఒక కొండని నరసింహస్వామి వారు ఉండేటటువంటి కొండ, వేరొకటి తల్పగిరి అంటారు, రంగనాయక స్వామి వారు ఉంటారు, 3వది సత్యగిరి. అక్కడ కామాక్షి తాయి అని చెప్పి ఒక మహారాజు గారి కల్లో కనబడితే అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. ఎంతమంది భక్తులో వెళ్ళి అమ్మవారిని సేవిస్తుంటారు. కశ్యప ప్రజాపతి హోమం చేసేటప్పుడు గోవిందరాజస్వామి దేవాలయాన్ని నిర్మాణం చేశాడు. ఆ గోవిందరాజస్వామి వారి దేవాలయం పక్కన పెద్ద వృక్షం ఉంటుంది. సంతానం లేనటువంటి వారు తము కట్టుకెళ్లిన చీర కొంగు చింపి అక్కడ ముడుపు కడతారు కొమ్మకి. కడితే ఖచ్చితంగా సంవత్సరంలో మళ్ళీ పిల్లల్ని ఎత్తుకుంటూ ఉంటారు. దాన్ని సంతాన వృక్షము అని పిలుస్తారు. అశ్వత్థామ గుహలు అని అక్కడే గుహలు ఉంటాయి. అంత ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రములతో కూడుకున్నటువంటి నరసింహస్వామి వారి ఆలయం ఇప్పటికీ కూడా నెల్లూరు పక్కనే వేదగిరి అంటారు. ఆ వేదగిరి యందు వెలిసి ఉంది. అలాగే మనకి తూర్పుగోదావరి జిల్లాలో కూతవేటు దూరంలో కోరుకొండ అంటారు. కోరుకొండ అనడానికి కారణం ఏమిటంటే ధాన్యాన్ని రాశిగా పోస్తే ఎలా ఉంటుందో ఆ కొండ చూస్తే అలా ఉంటుంది. ఇప్పటికీ మధురపూడి విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి ఎడుతూ తల పక్కకి తిప్పితే కనపడుతుంది కోరుకొండ. ధాన్యపు రాశి పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పారిజాత వృక్షములు ఎక్కువగా ఉండేవి కాబట్టి పారిజాతగిరి. అక్కడికి పరాశర మహర్షి వచ్చారు కాబట్టి దానికి పరాశరగిరి. బంగారం తయారు చేసే స్పర్శవీధి అక్కడ దొరికేది కాబట్టి స్వర్ణగిరి. వేదములు
అక్కడ వేదముల యొక్క నాదము వినపడుతుండేది. ఎందరో దేవతలు వచ్చి భజన చేసేవారు కాబట్టి వేదగిరి, కోరుకొండ ఇన్ని పేర్లతో ఉండి లక్ష్మీనృసింహస్వామి అక్కడ స్వయంభూగా వెలిశారు. చిత్రం ఏమిటంటే అక్కడ వెలిసినటువంటి నరసింహస్వామిని మొట్టమొదట గుర్తుపట్టి పూజ చేసినటువంటి ఘనత ఎవరికి దక్కిందో తెలుసా? భద్రాచలంలో పోతల తమ్మక్కలాగా ఒక పశువుల కాపరి భార్య అయినటువంటి స్త్రీ, ఆమె పేరు లక్ష్మి. లక్ష్మి అన్న ఆవిడ మొట్టమొదట చూసి నరసింహస్వామిని సేవించింది. అంత గొప్ప క్షేత్రం పక్కనే ఉన్నటువంటి ఆ కోరుకొండ. అలాగే మనకి హైదరాబాద్ దగ్గరలో యాదగిరి అని చెప్పి ఒక క్షేత్రం, యాదగిరి నృసింహుడని. అక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి ప్రసన్న నరసింహస్వామి. ఆ నరసింహస్వామిని యాదర్శి అనబడేటటువంటి ఒక ఋషి తపస్సు చేస్తే వెలిసినటువంటి స్వామి కాబట్టి ఆ ఋషి పేరు మీదుగా ఆ కొండకి యాదగిరి అని పేరు వచ్చింది. ఆంధ్రదేశంలో నరసింహోపాసనం చాలా విశేషం. నరసింహస్వామి వారి కథ వింటే ఏం చెప్తారంటే, ప్రహ్లాదోపాఖ్యానాన్ని, నరసింహస్వామి వారి ఆవిర్భావాన్ని విని పానకం తాగితే, నైవేద్యం పెట్టిన పానకం పుచ్చుకుంటే తరువుకొస్తున్న గుండె జబ్బు కూడా ఆగిపోతుంది. అంత గొప్ప స్వరూపం. షట్కాల శివ పూజ ఎలా ఉంటుందో అలా షట్కాలముల యందు పూజ అందుకునేటటువంటి మహానుభావుడు. విష్ణు స్వరూపంలో ప్రదోష వేళ కూడా దర్శనం చేయడానికి యోగ్యమైన స్వరూపం నరసింహస్వరూపం. ఆ నరసింహస్వరూపాన్ని దర్శనం చెయ్యాలని పద్మపాదాచార్యుల వారు నరసింహస్వామి వారి మంత్రాన్ని పొంది అరణ్యానికి వెళ్ళి తపస్సుకి కూర్చుంటే, అరణ్యంలో తిరుగుతున్నటువంటి ఒక ఏమీ తెలియని కిరాతుడు ఒకడు వచ్చి, పంతులు గారు మీరు ఎందుకు కూర్చున్నారు ఇక్కడ అన్నాడు. నరసింహస్వామి ప్రత్యక్షం అవ్వాలని తపస్సు చేస్తానన్నారు. నరసింహం అంటే ఏమిటి? అరణ్యంలో చాలా కాలం నుంచి తిరుగుతున్నాను, దానికి తపస్సు ఎందుకు, నేను తీసుకొస్తాను చెప్పండి అన్నాడు. విడిచిపెట్టట్లేదని ఆయన అన్నారు. కింద మనుష్యుడు పైన సింహం, ఆయన కోసం అన్నారు. అది ఈ అడవిలో ఉందా అన్నాడు. ఈ అడవిలో ఉంది అన్నారు. అయితే నేను తీసుకొస్తానులేండి, దానికి తపస్సు ఎందుకన్నారు. ఆయన నవ్వి అన్నారు, నువ్వు తీసుకురాగలవా అన్నాడు. రేపు రాత్రిలోగా తీసుకురాకపోతే నా ప్రాణాలు విడిచేస్తాను పంతులు గారు, సరేనా అన్నాడు. అయ్య బాబోయ్ వీడు లేనిపోని ప్రతిజ్ఞ చేస్తున్నాడని అలాగే లే అన్నారు. ఇక ఆ కిరాతుడు అరణ్యంలో తిరుగుతూ నరసింహం, కింద నరుడు పైన సింహం, కింద నరుడు పైన సింహం అంటూ చూస్తున్నాడు అడివంతా. మరునాడు సాయంకాలం ప్రదోష వేళ అయిపోయింది, కనపడలేదు. అక్కడ బ్రాహ్మణుడికి మాట ఇచ్చాను, తీసుకెళ్ళలేకపోయానని చెప్పి చెట్టు తీగలు తెచ్చి ఉరితాడు పోసుకుందామని చెట్టు కొమ్మకి ఉరి పోసుకుంటున్నాడు. నరసింహస్వామి వారు ఆవిర్భవించి వచ్చి దర్శనమిచ్చారు. ఓసి దిక్కుమాలిన మృగమా, ఇంతసేపటి నుంచి వెతుకుతున్నానా, బ్రాహ్మణుడికి చూపిస్తానని ఎక్కడ దాక్కున్నావే అని చేతిలో ఉన్న తీగలు చేసి నరసింహస్వామిని కట్టి ఈడ్చుకొచ్చాడు. ఈడ్చుకొచ్చి పద్మపాదాచార్యుల వారి దగ్గర నించోబెట్టాడు. ఆయనకేం కనపడలేదు. ఏమిటి నరసింహస్వామి వచ్చారంటే ఏమిటన్నారు. రాకపోవడం ఏమిటి, నిన్నటి నుంచి వెతుకుతున్నాను, నిద్రాహారం లేకుండా, ఇగో ఇప్పుడు దొరికింది, సాయంకాలం చచ్చిపోదామంటే అన్నారు. ఈయనకి కనపడదు, ఆయనేమో ఇదిగో అంటారు. అప్పుడు ఆయన కనపడలేదు, మాట వినపడింది పద్మపాదాచార్యుల వారికి. కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే ఎంత దృష్టి కేంద్రీకరణతో చెయ్యాలో అంత దృష్టి కేంద్రీకరణతో నిన్నటి నుంచి ఇవాళ సాయంకాలం వరకు కింద నరుడు పైన సింహం, కింద నరుడు పైన సింహం అంటూ వెతికాడు. అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమయ్యాను. నీకంత తపస్సు లేదు, కనపడను, కానీ నన్ను నీకోసం తీసుకొచ్చాడు కాబట్టి ఒక వరం ఇస్తున్నాను. సంతతము నీ వెంట ఉండి నీకు అవసరమైనప్పుడు రక్ష చేస్తానన్నారు. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు శ్రీశైల పర్వతం మీద తపస్సు చేసుకుంటుండగా కాపాలికుడు వచ్చి, చక్రవర్తి శిరస్సో మీ శిరస్సో కావాలి భైరవుడికి సమర్పించడానికి, చక్రవర్తి శిరస్సు నాకెక్కడ దొరుకుతుంది, సర్వసంగ పరిత్యాగి అయిన మీ శిరస్సు నిమ్మంటే నేను ధ్యానంలో ఉన్నప్పుడు తరిగి తీసుకుపోమన్నారు శిష్యులు పక్కన లేనప్పుడు. ఆ కాపాలికుడు వచ్చి శిష్యులు పక్కన లేనప్పుడు కంఠం పై, ఆ కత్తి పైకెత్తి శంకరాచార్యుల వారి కంఠం మీద వెయ్యబోతున్నాడు. పద్మపాదాచార్యుల వారికి అనుమానం వచ్చింది, గురువు గారికి ఏదో అపకారం జరుగుతోంది. ఒక్కసారి నరసింహస్వామికి నమస్కారం చేశారంతే. ఎక్కడో పాతాళగంగ దగ్గర ఉన్న పద్మపాదాచార్యుల వారు ఒక్క దూకి శ్రీశైలం కొండ మీద ఉన్న శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చారు. నరసింహస్వామి ఒక్క దూకి కాపాలికుణ్ణి పట్టుకుని ముక్కలుగా చీల్చేశాడు. శంకరులు అలతడి చూసి కళ్ళు విప్పి పద్మపాదాచార్యుల వారి వంక తిరిగి అడిగారు, నీకు నృసింహ మంత్రోపాసన ఉందా అని అడిగారు. అవును ఉంది అన్నారు. ఆ నరసింహస్వామి నన్ను కాపాడారన్నారు. శంకరాచార్యుల వారి జీవితంలో ఒకానొకప్పుడు వారి శరీరాన్ని కాల్చేస్తుంటే కాళ్ళు చేతులు కాలిపోయాయి. అప్పుడు వారు ఆ శరీరంలోకి రావలసి వచ్చింది ఒక ప్రత్యేక సందర్భంలో.
అలా లోపలికి వచ్చినప్పుడు కాలిపోయిన కాళ్ళు చేతులు మళ్ళీ ఇమ్మని నరసింహస్వామినే స్తోత్రం చేశారు. లక్ష్మీం నృసింహమదేహి కరావలంబం. శంకరాచార్యులు వారు ప్రార్థన చేస్తే మళ్ళీ కాళ్ళు చేతులు ఇచ్చేశారు. జగద్గురువులైన శంకరాచార్యుల వారిని 2 మాటలు రక్షించినటువంటి అద్భుతమైనటువంటి అవతారం నరసింహావతారం. ఆ నరసింహావతారం కథ వినడం, ఆయనకు ఒక నమస్కారం చెయ్యడం, ఆయనకి నైవేద్యం పెట్టినటువంటి పానకాన్ని పుచ్చుకోవడం జన్మ జన్మాంతరమైనటువంటి అదృష్ట హేతువు.